ఈ స్లైడ్‌ని గనక మీరు చూడగలిగినట్లయితే మీకు ఆహ్, ఒకటి మొత్తం ఆ గల్ఫ్ ఏరియాలో ఇజ్రాయెల్ ఎక్కడుందో మీకు అర్థమవుతుంది. ఈ మధ్యలో చాలా చిన్నగా ఒక బాకులాగా గ్రీన్ కలర్‌లో ఉన్నటువంటి దేశం కనిపిస్తుంది. అదే ఇజ్రాయెల్. అంటే చుట్టుపక్కల దేశాలు ఎంత పెద్దవి, ఆ దేశాల మధ్య ఇజ్రాయెల్ సైజ్ ఎంత? మొట్టమొదట మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏంటంటే, హైదరాబాద్ నుంచి రాజమండ్రికి పోవడానికి ఎంతైతే దూరం పడుతుందో అంత పొడవు ఇజ్రాయెల్. అంటే మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా సగం అన్నమాట ఇది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపితే కూడా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్ళటానికి ఎంత లెంగ్త్ ఉంటుందో అంత పొడవు ఉంటుంది. వెడల్పు ఎంత అంటే మాక్సిమం వెడల్పు కొన్ని చోట్లయితే 3, 4 కిలోమీటర్ల వెడల్పు కూడా ఉంది. కానీ కొన్ని చోట్ల మాక్సిమం వెడల్పు ఎంత అంటే ఇక్కడి నుంచి మనం కామారెడ్డికి వెళితే ఎంత అంటే 115 కిలోమీటర్ల వెడల్పు, దాదాపు 420 కిలోమీటర్ 416 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి దేశం. అంటే దేశం ఎంత చిన్నదో మనం అర్థం చేసుకోవచ్చును. ఆ పెద్ద మ్యాప్‌లో ఒక గ్రీన్ డాట్ మనకు కనిపిస్తుంది. అది ఇజ్రాయెల్. నెక్స్ట్ స్లైడ్‌లో గనక మనం వెళ్ళినట్లయితే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఏమిటనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే నేను ఉట్టిగా సరదాగా ఒక టైటిల్ పెట్టాను. కంసుల మధ్య కన్నయ్య అని పెట్టాను. అక్కడ మీకు బ్రౌన్ కలర్‌లో ఒక డాట్ ఇక్కడ మీకు మారిటానియా, అదే విధంగా మొరాకో, దాని తర్వాత అల్జీరియా, దాని తర్వాత ట్యునీషియా, లిబియా, ఆ తర్వాత ఉన్నటువంటి ఈజిప్ట్ కింద ఉన్నటువంటి సూడాన్, ఆ తర్వాత ఇటు నార్త్‌న ఉన్నటువంటి ఇరాక్ ఉంది. వీటన్నిటి మధ్య ఒక చిన్నపాటి చుక్కలది దాని పరిస్థితి ఏంటన్నది మీకు ఒకసారి అర్థం చేసుకోవాలన్న సైజ్ ఎంత. ఇజ్రాయెల్ సైజ్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దాదాపు 416 కిలోమీటర్ల పొడవు, ఒక 116 కిలోమీటర్ల వెడల్పు, మాక్సిమం ఉన్నటువంటి చోట 116 కిలోమీటర్ల వెడల్పు. అంటే ఇక్కడి నుంచి కామారెడ్డికి వెళ్ళినంత దూరం. మొత్తం జనాభా ఎంత? ఇజ్రాయెల్ యొక్క మొత్తము జనాభా హైదరాబాద్ సిటీలోని జనాభా కన్నా కూడా తక్కువ. హైదరాబాద్లో ఈరోజు 1,05,00,000, 1,06,00,000 జనాభా ఉంది. ఇజ్రాయెల్ మొత్తము జనాభా 92 లక్షలు. 92 లక్షలు మాత్రమే వాళ్ళ జనాభా. అంటే ఎంత చిన్న దేశమో దాని పరిస్థితి ఏంటన్నది మనము అర్థం చేసుకోగలము. మనం కొన్ని పదాలని మనం నెక్స్ట్ స్లైడ్‌లోకి గనక వెళ్ళినట్లయితే మనకి కొన్ని పదాలు మనకి రెగ్యులర్‌గా పేపర్‌లో చదివేటటువంటివి మనకి చదువుతూ ఉంటాం కాబట్టి వాటి గురించి మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది ఈ మ్యాప్ గనక మీరు చూస్తే బ్లాక్ కలర్‌లో ఇజ్రాయెల్ ఉంది. నెక్స్ట్ స్లైడ్ నిరంజన్. ఈ స్లైడ్. రైట్. మ్యాప్‌లో నల్లటి మ్యాప్‌లో 2 తెల్లటి స్ట్రిప్‌లు మీకు కనిపిస్తున్నాయి. ఒక్క స్ట్రిప్ పేరు మీకు వెస్ట్ బ్యాంక్ అని కనిపిస్తోంది. రెండవ స్ట్రిప్ ఏదైతే ఉందో మీకు సముద్రం దగ్గర నీలం రంగు మధ్యధరా సముద్రం దగ్గర మీకు ఒక చిన్న పట్టీ కనిపిస్తుంది. దాని పేరు గాజా పట్టీ. ఆ పైన ఉత్తరాన మీకు డాషెస్ కనిపిస్తున్నాయి, షేడెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి. ఆ షేడెడ్ లైన్స్ ఏదైతే ఉందో అది లెబనాన్‌లోని భాగం. ఈ పక్కన మీకు కనిపిస్తున్నటువంటిది సిరియా గోలన్ హైట్స్. ఈ జాగ్రఫీ మనం తెలుసుకోవాల్సిన అవసరం. చాలా మంది ఏమనుకుంటారంటే ఇజ్రాయెల్ అంటే అదేదో ఒక దేశము, దానికి పక్కన పాలెస్టీనా ఉంది అని. ఆ రకంగా లేదు. ఇజ్రాయెల్ లోపలే పాలెస్టీనా ఉంటుంది. ఇట్ ఈజ్ అ కంట్రీ విత్ ఇన్ అ కంట్రీ. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. అంటే ఈరోజు ఏదైతే పాలెస్టీనా అని మనం అంటున్నామో అది 2 భాగాల్లో ఉంది. ఒకటి వెస్ట్ బ్యాంక్ అని మనకి ఏదైతే కనిపిస్తోందో అది. రెండవది చిన్న పట్టీ కనిపిస్తోంది. ఇప్పుడు మన నిరంజనాచారి గారు కర్సర్‌ని ప్లే చేస్తున్నారు. ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది గాజా పట్టీ. గాజా స్ట్రిప్ అని ఇంగ్లీష్‌లో అంటారు. ఈ గాజా ఈ జాగ్రఫీని మనం దృష్టిలో ఉంచుకోవాలి. నల్ల రంగులో మీకు కనిపిస్తున్న మొత్తం ఇజ్రాయెల్ అని రాసిందంతా కూడా దేశం. చూడండి, ఇజ్రాయెల్‌కి ఒక వైపున ఉత్తరాన లెబనాన్ ఉంది. నార్త్ ఈస్ట్‌లో సిరియా ఉంది. ఈస్ట్‌లో జోర్డాన్ ఉంది. అదేవిధంగా సౌత్ వెస్టర్న్‌లో ఈజిప్ట్ ఉంది. ఇన్ని దేశాలు ఉన్నాయి. కొంచెం కిందకు వచ్చినట్లయితే సౌదీ అరేబియా, మిగతా దేశాలు కూడా ఉంటాయి. వాటికి డైరెక్ట్‌గా సరిహద్దు లేదు.
ఇందాకటి స్లైడ్ ఈ స్లైడే ఉంటుంది. సో మనము ఎప్పుడైతే వెస్ట్ బ్యాంక్ అని చదువుతామో, వెస్ట్ బ్యాంక్ లో జరిగింది, వెస్ట్ బ్యాంక్ లో అల్లర్లు జరిగాయి, వెస్ట్ బ్యాంక్ లో రాళ్లు విసిరారి వార్తలు చదివినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రాంతంలో ఏదైతే వైట్ కర్సర్ ఇప్పుడు ఎక్కడైతే ఉందో ఆ వెస్ట్ బ్యాంక్ లో అల్లర్లు జరుగుతున్నాయి. రెండవది గాజా స్ట్రిప్. ఈ రెండిటిని సంబంధించి చాలా విషయాలు మనం అవగాహన చేసుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే, ఈ వెస్ట్ బ్యాంక్ అనేది 1967 వరకు 1967 వరకు కూడా వెస్ట్ బ్యాంక్ వాజ్ పార్ట్ ఆఫ్ జోర్డన్. అంటే ఈరోజు ఏదైతే పాలస్తీనియన్ అథారిటీ, పాలస్తీనియన్ ప్రభుత్వం ఉందని చెప్తున్నారో, ఈ ప్రాంతము 67 యుద్ధం వరకు కూడా ఇండిపెండెంట్ దేశం కాదు. పాలస్తీన్ అనే దేశం లేదు. ఇది జోర్డన్ లో అంతర్భాగంగా ఉంది. అదేవిధంగా ఈ గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో ఇది ఈజిప్ట్ లో అంతర్భాగంగా ఉంది. గాజా స్ట్రిప్ 1967 వరకు స్వతంత్రం కాదు, ఈజిప్ట్ లో భాగము. వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది 1967 వరకు ఇది జోర్డాన్ లో అంతర్భాగం. దీనిలో ఉన్నటువంటి ఈస్ట్ జెరూసలేం ని వదిలిపెట్టి మిగతా ప్రాంతం అంతా కూడా జోర్డాన్ లో అంతర్భాగము. అందుకే జోర్డాన్ దీన్ని వెస్ట్ బ్యాంక్ అంటుంది. మీరు మ్యాప్ ప్రకారం చూస్తే ఈస్ట్ లో ఉంటుంది జెరూసలేం. అంటే ఈ వెస్ట్ బ్యాంక్ అని చెప్తున్నది వాస్తవానికి ఈస్ట్ లో ఉంది. కానీ వెస్ట్ బ్యాంక్ అని ఎందుకు అంటారంటే, ఇది జోర్డన్ కి ఇది వెస్ట్ బ్యాంక్. జోర్డన్ కి పశ్చిమాన ఉంది కాబట్టి జోర్డన్ దీన్ని వెస్ట్ బ్యాంక్ అంటూ వచ్చింది. ఈ వెస్ట్ బ్యాంక్ 67 వరకు జోర్డన్ లో అంతర్భాగం. కాబట్టి 1967 వరకు గాజా స్ట్రిప్ ఈజిప్ట్ లో ఉంది, వెస్ట్ బ్యాంక్ జోర్డన్ లో ఉంది. ఏదైతే మనము ఇజ్రాయెల్ అని చెబుతున్నామో, ఇజ్రాయిల్ లో ఈ రెండు అంతర్భాగాలు 1967 వరకు కావు. 1967 లో ఒక 10-12 దేశాలు కలిపి ఒకేసారి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసినాయి. ఒక సమయంలో ఈజిప్ట్, ఒకే సమయంలో ఈజిప్టు, అటువైపు సిరియా, ఇటువైపు జోర్డన్, ఈ 3 దేశాలు దాడి చేయాలని ప్రయత్నించింది 1967 లో. 6 రోజుల్లో ఇజ్రాయెల్ వాళ్ళను ఓడించేసింది. ఇట్ ఈస్ నోన్ యాజ్ 6-day వార్. 6 days లో ఈజిప్ట్ ఓడిపోయింది. గాజా స్ట్రిప్ తో పాటు పక్కన ఉన్నటువంటి సైనాయ్ ఎడారి ఏదైతే ఉందో, సైనాయ్ అంటారు కానీ సినాయ్ అని కూడా అంటారు, సైనాయ్ ఎడారిని మొత్తం ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. అదేవిధంగా సిరియాలో మీకు ఏదైతే ఆ డాష్ లైన్ కనిపిస్తుందో దాన్ని గోలన్ హైట్స్ అంటారు. గోలన్ హైట్స్ ని కూడా ఆక్రమించేసుకుంది. జోర్డన్ లో ఉన్నటువంటి వెస్ట్ బ్యాంక్ ను కూడా ఆక్రమించుకుంది ఇజ్రాయెల్. 67 వరకు కూడాను వెస్ట్ బ్యాంక్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇది మనం దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళినట్లయితే అదే విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పడం కోసం ఇంకొక మ్యాప్ మీరు చూసినట్లయితే, ఆ బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటిది ఒకటి వెస్ట్ బ్యాంక్. అందులోనే జెరూసలేం టౌన్ ఉంటుంది, జెరికో టౌన్ ఉంటుంది, రమాలా టౌన్ ఉంటుంది. రమాలా ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద పాలస్తీనియన్ అథారిటీ. 67లో స్వీకరించిన తర్వాత, అంటే వెస్ట్ బ్యాంక్ ను ఆక్రమించుకున్న తర్వాత, ఇజ్రాయెల్ చాలా పెద్ద మనస్సుతోటి తన సైనికులందరినీ వెనక్కి రమ్మని చెప్పి, ఈ జెరూసలేం ఏదైతే ఉందో జెరూసలేంలో ఒక భాగంలో యూదులు ఉండేటట్లు, ఒక భాగంలో క్రైస్తవులు ఉండేటట్టు, ఒక భాగంలో ముస్లిములు ఉండేటట్టు నిర్ణయం చేసింది. దాన్ని జూయిష్ క్వార్టర్, క్రిస్టియన్ క్వార్టర్, అరబ్ క్వార్టర్ అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ మ్యాప్ కనుక మనం చూసినట్లయితే దానిలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది మనం చూసినట్లయితే దానిలో ఆ జెరూసలేం టౌన్ కి సంబంధించి, జెరూసలేంలోని ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో, ఓల్డ్ సిటీకి దక్షిణాన మీకు జూయిష్ క్వార్టర్ కనిపిస్తుంది. చూడండి, ఆ జూయిష్ క్వార్టర్ పక్కన ఒక డాష్ లైన్ కనిపిస్తోంది, ఒక గోడలాగా కనిపిస్తోంది. అది ది వెస్టర్న్ వాల్ ఆఫ్ ఇజ్రాయెల్ యొక్క యూదుల టెంపుల్ గతంలో ఉండేది. ఆ టెంపుల్ ని కూల్చి అక్కడ అల్ అక్సా మసీదుని కట్టారు. మొత్తము ఆ కట్టడం అంతా పోయింది, కేవలం గోడ మిగిలింది. ఈ గోడని ఇజ్రాయేలీలు వెయిలింగ్ వాల్ అంటారు. అక్కడికి వెళ్ళి ప్రతి ఏడాది వాళ్ళు కన్నీరు కారుస్తారు. చనిపోయినటువంటి తమ పూర్వీకుల గురించి, తాము పడ్డటువంటి బాధల్ని తలుచుకుంటూ, తాము పడ్డటువంటి కష్టాలను తలుచుకుంటూ, మళ్ళీ వచ్చే ఏడాది ఇజ్రాయెల్లో కలుసుకుందామని చెప్పినటువంటి గోడ ఏదైతే ఉందో, ఆ డాటెడ్ లైన్ మీకు ఏదైతే కనిపిస్తుందో అదనమాట. కాబట్టి దానికి మీకు నార్త్ ఈస్ట్ సైడ్ లో ముస్లిం క్వార్టర్ ఉంది, సౌత్ వెస్ట్ సైడ్ లో మీకు జూయిష్ క్వార్టర్ ఉంది, మధ్యలో క్రిస్టియన్ ఉంది, క్రిస్టియన్ ఏరియా ఉంటుంది. ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో ఈ ఓల్డ్ సిటీలో అరబ్ పాపులేషన్ ఎక్కువగా ఉంది. అక్కడ మీకు మధ్యలో అల్ అక్సా డోమ్ ఆఫ్ గోల్డ్ టెంపుల్ కనిపిస్తుంది. హరామ్ అల్ షరీఫ్ అని ముస్లింలు చెప్తారు. ముస్లింల దృష్టిలో ఇది చాలా పవిత్రమైందని చెప్తారు వాళ్ళు.
ఎందుకంటే మక్కా మదీనా తర్వాత అంతకన్నా పవిత్రమైనటువంటి టెంపుల్ ఏదైనా ఉన్నట్లయితే, మసీద్ ఏదైనా ఉన్నట్లయితే అది అల్ అక్సా అని వాళ్ళు చెప్తారు. నాకు బాగా గుర్తు. నేను 1969లో ఐ వాజ్ స్టూడెంట్ దెన్. 1969లో అల్ అక్సా మసీదులోకి మొట్టమొదటిసారి ఇజ్రాయెల్ ప్రవేశించింది. ప్రవేశించినప్పుడు ప్రపంచమంతా మత కల్లోలాలు జరిగినాయి. మన హైదరాబాద్లో కూడా మత కల్లోలాలు జరిగినాయి. మన పాత బస్తీలో మత కల్లోలాలు జరిగినాయి. అక్కడెక్కడో అల్లక్సాలో ఏదో జరిగితే దాని యొక్క ప్రతిఫలనం హైదరాబాద్లో ఉండడం, హిందువుల పైన దాడులు జరగడం, ఇది జరిగిందనమాట. సో ఈ గోల్డెన్ డోమ్ ఏదైతే ఉందో ఇది ముస్లిం రాజులు తరువాత కాలంలో అక్కడ వాళ్ళు కట్టించినటువంటి మసీదు. వాళ్ళ నమ్మకం ఏంటంటే పైగంబర్ మహమ్మద్ చిట్ట చివరి యాత్ర ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచి చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రాతి మీద నుంచి ఆయన గుర్రం ఎగిరింది పైకి స్వర్గానికి, అక్కడి నుంచి ఆయన స్వర్గానికి వెళ్ళారని చెప్తారు. ఆయన గుర్రపు జాడలు ఉన్నాయి, అడుగు జాడలు ఉన్నాయని చెప్పి అంటారు. మూర్తి పూజ చేయరు మామూలుగా ఇస్లాంలో, కానీ దీనిని మాత్రం చాలా మూడవ అతి పవిత్రమైనటువంటి ప్రదేశంగా చెప్తారు. వాస్తవానికి అంతకు ముందు అక్కడ ఏముండేది? అంతకు ముందు అక్కడ ఇజ్రాయిల్ యూదుల టెంపుల్ ఉండేది. యూదుల టెంపుల్ ని మొదట అసీరియన్స్, ఆ తరువాత రోమన్స్ ధ్వంసం చేశారు. మొత్తం పోయి ఒక గోడ మాత్రమే మిగిలింది. ఆ గోడ దగ్గరే యూదులు ప్రస్తుతం పూజ చేస్తారు. ఇది మొత్తం అంతా కలిపి ఒక 35 ఎకర్స్ ల్యాండ్ అండి. ఎప్పుడు వివాదం జరిగినా జెరూసలేంలో వేడెక్కుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు వస్తుంటాయి. ఎందుకంటే 67 తర్వాత ఇది ఇజ్రాయెల్లో అంతర్భాగమైంది. ఇజ్రాయెల్ తర్వాత క్యాంప్ డేవిడ్ అండ్ ఓస్లో ఒప్పందాలు 1990s లో జరిగిన ఈ 2 ఒప్పందాలు. ఈ ఒప్పందాల్లో భాగంగా ఆ ప్రాంతంలో పాలస్తీనియన్ల ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాలస్తీనియన్ అథారిటీ అని పరిమిత అధికారాలతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో పాలస్తీనియన్ అథారిటీ ఏదైతే ఉందో అది రమాలా అనే టౌన్ నుంచి పనిచేస్తుంది. ఈ రమాలా నుంచి పనిచేస్తుంది. దానికి ఒక నాయకుడు ఉన్నాడు, దానికి ఒక మంత్రివర్గం ఉంది, దానికి ఒక హెల్త్ మినిస్టర్ అంతా ఉన్నారు. కానీ గాజా స్ట్రిప్ లో దాని అధికారం పనిచేయదు. గాజా స్ట్రిప్ లోను పాలస్తీనియన్స్ ఉన్నారు, ఇక్కడ కూడా పాలస్తీనియన్స్ ఉన్నారు. కానీ గాజా స్ట్రిప్ లో ఈ పాలస్తీనియన్ అథారిటీ ఏదైతే ఉందో దానిని ఎవరు పట్టించుకోరు. దాని అధికారాన్ని పట్టించుకోరు. గాజాలో సొంత వైద్య మంత్రి ఉన్నారు, ఇంకో మంత్రి ఉన్నారు, ఇంకో మంత్రి ఉన్నారు. మీరు ఎవరన్నా కనుక పేపర్స్ రెగ్యులర్ గా చదివే వాళ్ళు ఉన్నట్లయితే గాజాలో ఎంతమంది చనిపోయారన్నటువంటి వివరాల్ని గాజాలో ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ చెప్తున్నారు. హెల్త్ మినిస్టర్ కి యుద్ధంతో సంబంధం ఏంటి అని మీరు అడుగుతున్నారు. కాబట్టి గాజా ఒక ఇండిపెండెంట్ యూనిట్, దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి ఈ 3 మతాలకి క్రైస్తవులు కూడా ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు శిలువనెక్కినటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో అది యెరూషలేంలోనే ఉంది అని చెప్పి వాళ్ళు భావిస్తారు. కాబట్టి వాళ్ళకి కూడా అది పవిత్రం. మన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజయం సాధించగానే యేసుక్రీస్తు శిలువనెక్కినటువంటి ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళి ఆయన ఆ ప్రాంతంలో పర్యటించి వచ్చారన్నది మనందరికీ గుర్తుంటుంది. తర్వాత స్లైడ్ లో గనక మనం వెళ్ళినట్లయితే ది నెక్స్ట్ స్లైడ్ విల్ టెల్ యూ అసలు ఈ జెరూసలేం ఎలా ఉంది అన్నది. చూడండి, నీలం రంగులో మీకు కనిపిస్తున్నదంతా కూడా యూదు పాపులేషన్ ఉన్నటువంటి జెరూసలేం టౌన్. జెరూసలేం ఒక సిటీ అండి. అదేవిధంగా గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఈస్ట్ జెరూసలేం అంతా కూడా పాలస్తీన్ కంట్రోల్లో ఉందండి. ఈ రెండు కాకుండా రెడ్ కలర్ లో ఉన్నది ఐక్యరాజ్య సమితి అధీనంలో ఉన్నటువంటి భూభాగం. కాబట్టి ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. జెరూసలేంలో గొడవలు జరుగుతున్నాయంటే జెరూసలేంలో కొంత యూదు పాపులేషన్ ఉంటుంది, కొంత ముస్లిం పాపులేషన్ ఉంటుంది. ఈ ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి చోటు నుంచి దాడులు జరిగి, అల్లర్లు జరిగి, రాళ్లు విసరటము, ఇటువంటి సంఘటనలన్నీ ఇక్కడి నుంచి జరుగుతాయి. అయితే ఈ ప్రాంతంలో వాళ్ళ దగ్గర రాకెట్లు కానీ, యుద్ధాలు కానీ, లేకపోతే చేసేటువంటి ఇటువంటివి ఏమి కూడా వాళ్ళ దగ్గర లేవన్నమాట. మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినట్లయితే మనకి మరిన్ని వివరాలు చూడవచ్చు. నెక్స్ట్ స్లైడ్ మీకు యాక్చువల్గా ఇప్పుడు అసలు వివాదం ఏంటన్నది చెప్పేటటువంటి స్లైడ్ అండి. లెట్ us గో టు ద నెక్స్ట్ స్లైడ్. విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. చాలా మంచి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతము గొడవ దేనికోసం జరుగుతోంది? చాలా మంది గొడవ యెరూషలేం కోసం జరుగుతోందని చెప్తున్నారు. జెరూసలేం కోసం జరుగుతుంది. అల్-అక్సా మసీదు లోపలికి ఇజ్రాయలీ సైన్యాలు ప్రవేశించాయి కాబట్టి అల్లరి జరుగుతోంది అని చెప్పి అంటున్నారు. వాస్తవానికి గొడవ ఈ ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో యెరూషలేం సిటీలోని ఒక చిన్న పార్ట్ ఉందండి. మీకు చాలా చిన్న డాట్ ఒకటి కనిపిస్తుంది, ఆ మధ్యలో మీకు కనిపిస్తుంది, అది యెరూషలేం సిటీ. ఇప్పుడు మీ కర్సర్ ఉన్నటువంటి చోట ఏదైతే చిన్న స్పాట్ చూపిస్తున్నారో ఆ ప్రాంతం పేరు షేక్ అల్ జర్రా.
ఈ షేక్ అల్ జర్రాలో ఎప్పుడో 1940s అంటే ఇజ్రాయెల్ కూడా ఏర్పాటు కావడానికి ముందు యూదులు ఈ ప్రాంతంలోకి వచ్చి దేశ దేశాల నుంచి యూదులు వచ్చారు కదా, వచ్చి డబ్బు పెట్టి అరబ్బుల దగ్గర నుంచి భూములు కొనుక్కున్నారు. కొనుక్కున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఒక 6-7 ఇళ్ళు అండి అవి, అంతే. 6-7 యూదులు కొనుక్కున్నటువంటి ఇళ్ళు అవి. వాళ్ళు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత పత్రాలు అన్ని కూడాను ఉంచుకున్నారు. పత్రాలు వాళ్ళ దగ్గర, యూదుల దగ్గర ఉన్నాయి. యూదులు అక్కడ నివసించారు. ఎప్పటి వరకు? 1948 వరకు వాళ్ళు నివసించారు. అంటే ఇజ్రాయెల్ ఫార్మేషన్ అయిన సమయానికి వాళ్ళు అక్కడ జీవిస్తున్నారు. వాళ్ళకి ఆ భూమి మీద హక్కు ఉంది. కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ అరబ్ పోరాటాలు స్టార్ట్ అయినాయో, అరబ్బులు వాళ్ళపైన దాడి చేస్తున్నారో, ఆ సమయంలో ఇజ్రాయేలీ ప్రభుత్వం వాళ్ళని రక్షణ కోసం వెనక్కి వచ్చేయమంది. ఎక్కడైతే యూదులు ఎక్కువగా ఉన్నారో అక్కడికి రమ్మని చెప్పి వాళ్ళని పిలిస్తే ఆ 6 కుటుంబాల వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తరువాత వీళ్ళు ఈ భూమి మాది, ఈ భూమిని మాకు ఇవ్వాలని చెప్పి అడుగుతూ వచ్చారు. 1967 6 డే వార్ తరువాత ఎప్పుడైతే జెరూసలేం యొక్క ఓల్డ్ సిటీ కూడాను యూదుల చేతుల్లోకి వచ్చిందో, వెస్ట్ బ్యాంక్ మొత్తం యూదుల చేతుల్లోకి వచ్చిందో, ఈ 6 వచ్చి ఈ భూమి మాది, దీనికి పత్రాలు మా దగ్గర ఉన్నాయి, మా భూములు మాకు ఇవ్వాలి అని చెప్పి చెప్పారు. చెప్పినప్పుడు అక్కడ కోర్టులు ఆదేశాలు జారీ చేసిన ఈ భూమి వాళ్ళకి ఇచ్చేయాలి అని. కానీ అక్కడికి వెళ్ళి నివసించే పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి పాలస్తీనియన్లు కూడా చాలా ఏళ్ళుగా నివసిస్తున్నారు కాబట్టి ఒక అరేంజ్మెంట్ చేశారు. అరేంజ్మెంట్ ఏంటంటే, భూములు యూదులకు చెందినవి, ఇల్లు యూదులకు చెందింది, పాలస్తీనియన్లు అద్దె కట్టి అదే ఇళ్లలో ఉండాలి అన్నారు. దీన్ని పాలస్తీనియన్స్ అంగీకరించారు 1967లో. అంగీకరించి ఒక పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. లిఖితపూర్వకంగా పత్రాలు రాసుకున్నారు. రాసుకున్న తర్వాత వీళ్ళు వెనక్కి వచ్చేశారు. కానీ అద్దె రావడం మానేసింది. అద్దె అడిగేటప్పటికి వాళ్ళు గొడవ చేయటము, రాళ్లు విసరటము, రకరకాలుగా కోర్టులలోకి వెళ్ళటం. ఈ కోర్టు వివాదం నడిచి ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ కోర్టు అన్ని విచారించిన తర్వాత తీర్పు ఇచ్చింది. తీర్పు ఏంటంటే, ఈ 6 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, షేక్ అల్ జర్రాలో ఉన్నటువంటి 6 ఇళ్ళు కూడా యూదులకు చెందినవి. అది యూదులు మళ్ళీ తిరిగి పొసెషన్ తీసుకోవాలని చెప్పి అన్నారు. సో గొడవ దేనికోసం? ఈ 6 ఇళ్ల కోసం జరుగుతున్నటువంటి పోరాటం. దీనికి మతం రంగు పులిమి, అల్-అక్సా మసీదు పేరు పెట్టి, అల్-అక్సా మసీదులోకి ఇజ్రాయలీ సైన్యం బూట్లతో ప్రవేశించింది అని చెప్పి రకరకాల ప్రచారం చేయడం జరుగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే పాలస్తీన్ అనేటువంటి దేశం 1967 నాటికి లేదు. ఎందుకంటే జోర్డన్ లో అంతర్భాగం, జోర్డాన్ కబ్జాలో ఉంది. ఈ రోజు ఏదైతే గాజా స్ట్రిప్ ఉందో, గాజా స్ట్రిప్ వాజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈజిప్ట్. ఈ 2 విషయాలను పక్కన పెట్టి వాళ్ళు అక్కడికి ఏదో జెరూసలేం మీద ఇజ్రాయెల్ దాడి చేసినట్టుగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి గొడవ ఈ 6 ఇళ్ళు, ఒక వీధిలో షేక్ అల్ జర్రా అనే కాలనీలో ఉన్నటువంటి 6 హౌసెస్ కి సంబంధించిన గొడవ. ఈ హౌసెస్ పొసెషన్ ఇజ్రాయలీస్ కి ఇస్తారా, జూస్ కి ఇస్తారా, ఇవ్వరా అన్నటువంటి అంశం మీద ఉంది. ఈ 6 ఇళ్ళు గనక వచ్చినట్లయితే యూదులు నెమ్మదిగా ఎక్స్పాండ్ అవుతారు అన్నటువంటి భయంతో పాలస్తీనియన్ల పేరు అరబ్స్ ఎవరైతే ఉన్నారో వాడు గొడవ చేస్తున్నారు. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. నెక్స్ట్ మనము ఇది మొత్తం కూడా వెస్ట్ బ్యాంక్, అంటే ఏదైతే జెరూసలేం మిగతా ప్రాంతాలు ఉన్నాయో, పాలస్తీనియన్ అథారిటీ ఉందో ఆ ప్రాంతపు కథ. మనం గాజా స్ట్రిప్కి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్ లో వెళ్ళినట్లయితే, గాజా స్ట్రిప్ అనేది ఒక 40 కిలోమీటర్ల పొడవు, 14 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ప్రాంతం అండి. అంటే నేను నివసించే మల్కాజిగిరి కన్నా చిన్నది. ఇక్కడ నుంచి చౌటుప్పల్కి వెళ్ళాలన్నట్లయితే, నార్కెట్పల్లికి వెళ్ళాలంటే 40 కిలోమీటర్స్ ఉంటుందండి. యాదగిరి గుట్టకి నేనున్న చోట నుంచి, అంటే నేను ఉండేది కీసరగుట్ట దగ్గర నుంచి యాదగిరి గుట్టకి వెళ్ళాలంటే 40 కిలోమీటర్స్. అంటే ఇక్కడి నుంచి యాదగిరి గుట్టకి ఎంత దూరం ఉందో గాజా స్ట్రిప్ అంతటిది. ది డైమెన్షన్స్ ఆర్ ఓన్లీ దట్ మచ్. సో ఈ గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో, ఈ గాజా స్ట్రిప్ లో ఎక్కడెక్కడ అల్లర్లు జరుగుతున్నా కొద్దీ, ఎక్కడెక్కడ ఇజ్రాయెల్ ఒక్కొక్క భూమిని ఆక్రమించుకుంటూ వస్తున్న కొద్దీ, ఈ పాలస్తీనియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి వీళ్ళు దీన్ని ఈ గాజా స్ట్రిప్ లో చేరుకున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా సాంద్రత ఉన్నటువంటి ప్రాంతం గాజా స్ట్రిప్. 40 కిలోమీటర్స్ ఏరియాలో దాదాపు 20 lakh పీపుల్, అంటే 2 million పీపుల్ నివసిస్తారండి. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. అయితే గాజా స్ట్రిప్ కు ఒకవైపు సముద్రం ఉంది. గాజా స్ట్రిప్ కి మీరు నెక్స్ట్ స్లైడ్ చూసినట్టయితే గాజా స్ట్రిప్ కి సంబంధించినటువంటి ఒక అవగాహన మీకు కలుగుతుంది. ఇది హౌ బిగ్ ఈస్ గాజా అని చెప్పి అన్నారు. గాజాస్ పాపులేషన్ ఇస్ 2 million పీపుల్, అంటే 20 లక్షల మంది.
అదేవిధంగా ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్ ఇన్ ద వరల్డ్. ఆ గ్రీన్ కలర్ లో ఇజ్రాయెల్ ఒక బాకులాగా లేదా ఒక క్యారెట్ లాగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో గాజా స్ట్రిప్ ఎక్కడుందంటే ఆ చిన్న పట్టి మీకు కనిపిస్తోంది, అక్కడ ఉంది. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే గొడవ జరుగుతున్నది వెస్ట్ బ్యాంక్ లో, ఈస్ట్ జెరూసలేంలో. వెస్ట్ బ్యాంక్ లోని ఈస్ట్ జెరూసలేంలోని 6 ఇళ్ళు షేక్ అల్ జర్రా అనేటటువంటి ప్రాంతానికి సంబంధించిన గొడవ. కానీ దాడి ఎక్కడి నుంచి జరుగుతోంది, రాకెట్ లాంచెస్ ఎక్కడ జరుగుతున్నాయంటే ఈ చిన్న సిగరెట్ పీక సైజ్ లో ఉన్నటువంటి గాజా స్ట్రిప్ నుంచి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే గాజా స్ట్రిప్ నుంచి జరుగుతున్నటువంటి దాడికి షేక్ అల్ జర్రా అంటే వెస్ట్ బ్యాంక్ లో ఉన్నటువంటి షేక్ అల్ జర్రాకి జరుగుతున్నటువంటి గొడవకి సంబంధము లేదు. ఇదేదో పాలస్తీనా విముక్తి యుద్ధం కాదు. పాలస్తీనా ప్రజలేదో తిరుగుబాటు చేయటం కాదు. ఫస్ట్ మనం గమనించాలి, ఈ రెండు భూభాగాల మధ్య ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ ఉండడమే కాదు, ఈ గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్లోకి రావడం కానీ, ఇజ్రాయెల్ మీదుగా ప్రయాణం చేసి వెస్ట్ బ్యాంక్కి వెళ్ళడం కానీ చాలా కష్టం. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే ఆ మ్యాప్ మీకు చాలా స్పష్టంగా చెప్తుంది. గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో, గాజా స్ట్రిప్ లో మీరు చూడండి, ఒక రెడ్ లైన్ మీకు కనిపిస్తుంది. గాజా స్ట్రిప్ యొక్క నార్దర్న్ టిప్ లో ఉంటుంది. దాని పేరు ఎరెజ్ గేట్ అని అంటారు. ఈ ఎరెజ్ గేట్ నుంచి మాత్రమే పర్మిట్ తీసుకుని ప్రయాణం చేసి మనం వెస్ట్ బ్యాంక్కి వెళ్ళొచ్చు. ఈ మిగతా ఏవైతే ఉన్నాయో రెడ్ డాట్స్, మీకు 3 రెడ్ డాట్స్ కింద కనిపిస్తున్నాయి కదండి. దీనిలో 2 రెడ్ డాట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 రెడ్ డాట్స్ కూడా ఇజ్రాయెల్లోకి ప్రవేశించే మార్గాలు. ఒక దానిలోంచి వాహనాలు మాత్రమే వెళ్తాయి, ఒక దానిలోంచి సరకు రవాణా మాత్రమే జరుగుతుంది. ఈ పైన ఉన్న ఎరెజ్ నుంచి మాత్రమే గాజా ప్రజలు వెస్ట్ బ్యాంక్కి వెళ్ళగలరు, ఇజ్రాయెల్లోకి రాగలరు. పర్మిట్ తీసుకుని మాత్రమే రాగలరు, ఎందుకంటే దాన్ని పూర్తిగా దిగ్బంధనం చేసింది ఇజ్రాయెల్. ఎందుకంటే అక్కడ ఒక ఉగ్రవాద సంస్థ రాజ్యం చేస్తుంది కాబట్టి. మీకు 4వ రెడ్ డాట్ కనిపిస్తుంది. దాన్ని మీరు కనుక చూస్తే రఫా రెడ్ డాట్ అంటారు, దాన్ని రఫా అంటారు. తన క్రింద కనిపిస్తుంది. ఈ మ్యాప్ లో కూడాను రఫా క్రాసింగ్ అని రాసింది చూడండి. ఈ రఫా క్రాసింగ్ వచ్చేసేసి మీకు కరెక్ట్ గా ఎక్కడైతే పాయింట్ పెట్టారు అది. ఈ రఫా క్రాసింగ్ ద్వారా గాజా పట్టిలో ఉన్నటువంటి ప్రజలు ఈజిప్ట్కి వెళ్ళొచ్చు. మీకు తమాషా చెప్తాను, ఈజిప్ట్ ఈ తలుపుని మూసేసింది 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలుగా మూసివేసి గోడ కట్టింది, ఒక్క పాలస్తీనియన్ తమ దేశంలోకి రావద్దు అని. రెండవ విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక గోడ తరువాత రెండవ గోడ కూడా కడుతుంది. సెకండ్ వాల్ ఈజ్ నౌ అండర్ కన్స్ట్రక్షన్. బై నెక్స్ట్ ఇయర్ ది సెకండ్ వాల్ విల్ బి కన్స్ట్రక్టెడ్. అంటే 2 గోడలు అడ్డం పెట్టి పాలస్తీనాకి చెందినటువంటి ప్రజలు ఈజిప్ట్లోకి రాకుండా ఈజిప్ట్ అడ్డుకుంటుంది. తోటి ముస్లిం దేశము అని మనం చెప్పుకుంటాం కదా, ఈజిప్ట్ వాళ్ళను రాకుండా అడ్డుగోడ కట్టింది. ఈ రఫా క్రాసింగ్ ఏదైతుందో అది మూసేశారు. రఫా క్రాసింగ్ ని మూసేయడం వల్ల వాళ్ళు ఈ దేశంలోకి రావాలన్నట్టయితే వాళ్ళకి ఎరెజ్ క్రాసింగ్ ఒకటి మాత్రమే ఇటువైపు రావడానికి ఉన్నటువంటి పరిస్థితి. దురదృష్టం ఏం జరిగిందంటే, ఈ గాజా పట్టీలో హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఏర్పడింది. ఈ హమాస్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థ కేవలము గాజా పట్టీలోనే ఉంది. కాబట్టి హమాస్ కి వెస్ట్ బ్యాంక్ కి సంబంధం లేదు, ఇది మనం గుర్తుంచుకోవాలి. హమాస్ డజంట్ స్పీక్ ఫర్ ద వెస్ట్ బ్యాంక్. ఇట్ హ్యాస్ నో అథారిటీ ఓవర్ వెస్ట్ బ్యాంక్. ఇది మనకు అర్థం కావాలి. అంటే వెస్ట్ బ్యాంక్ లో ఉన్నటువంటి అరబ్బుల మీద హమాస్ కి నియంత్రణ లేదు, కంట్రోల్ లేదు. వెస్ట్ బ్యాంక్ లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హమాస్ ని గుర్తించరు. హమాస్ ఒక ఉగ్రవాద సంస్థ. ప్రపంచంలో 3 ఉగ్రవాద సంస్థలకి భూమి ఉందండి. చాలా కీలకమైనటువంటి విషయం. అల్ ఖైదా ఉంది. అల్ ఖైదా ఎక్కడ ఉంది అంటే, అల్ ఖైదా ఎక్కడ పడితే ఎక్కడ పనిచేసింది, కానీ దానికంటూ ఒక భూమి లేదు. అదేవిధంగా మనకి నక్సలైట్లు ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి భూభాగం లేదు. బాస్క్ టెర్రరిస్టులు కావచ్చును, లేకపోతే టుపాక్ అమారో సౌత్ అమెరికన్ టెర్రరిస్టులు కావచ్చును, ఫిలిప్పీన్స్ లో ఉన్నటువంటి మోరో టెర్రరిస్టులు, మిందనాలో ఉన్నటువంటి మోరో టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరికి కూడాను తమదైనటువంటి భూమి లేదు. 3 ఉగ్రవాద సంస్థలకు కొంత భూమి పైన పరిపాలన కూడా చేసే అధికారం ఉంది.
అలా పరిపాలన చేస్తున్న వాటిలో ఒకటి ఎల్టీటీఈ. మొన్నటి దాకా అది ఉత్తర శ్రీలంక పైన అధికారం చెలాయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసింది, మంత్రులు ఉండేవాళ్ళు, పన్నులు వసూలు చేసేవాళ్ళు, రోడ్లు వేసేవాళ్ళు, లైట్లు పెట్టేవాళ్ళు, సదుపాయాలు కల్పించేవాళ్ళు, పన్నులు వేసేవాళ్ళు, మాట విని వాళ్ళని కొట్టి చంపేవాళ్ళు జరిగింది. రెండవది ఐఎస్ఐఎస్, ఐసిస్ అని మనం దేన్నైతే అంటామో, ఈ ఐసిస్ కి లిబియాలో, సిరియాలో కొంత భూభాగం వాళ్ళకు వచ్చింది. వాళ్ళని ఇస్లామిక్ ఖాలిఫేట్ గా ప్రకటించుకున్నారు. ఇప్పుడు నెమ్మదిగా ప్రాంతం కుచించుకుపోతుంది. ప్రపంచంలో సొంత భూమి ఉన్నటువంటి మూడో టెర్రరిస్టు దేశం ఏదైతే ఉందో అది గాజా. గాజాలో ఉన్నటువంటి హమాస్. హమాస్ ఉగ్రవాద సంస్థ, ఐక్యరాజ్య సమితి ద్వారా ఉగ్రవాద సంస్థగా రికగ్నైజ్ చేసినటువంటి ఉగ్రవాద సంస్థ. కాబట్టి హమాస్ గనక ఏదన్నా చెప్పినట్టయితే మనం దాన్ని పట్టించుకోనక్కర్లేదు, ఉగ్రవాద సంస్థ. హమాస్ కేవలము తన అధీనంలో ఉన్నటువంటి గాజా పట్టీలో హమాస్ని అంగీకరించకుండా పాలస్తీనియన్ అథారిటీని కానీ, లేకపోతే యాసిర్ అరాఫత్ కి చెందినటువంటి అల్ ఫతాకి చెందినటువంటి కార్యకర్తలు కానీ ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేసింది. ఎవరిని ఎవరు చంపారు? పాలస్తీనియన్లు చంపారు, ఇజ్రాయెల్ చంపలేదు. ఈ విషయం ప్రపంచంలో మనలాంటి వాళ్ళకి తెలియకుండా గాజా మానవ హక్కులు అని చెప్పి ఊదరగొడుతుంటారు. 2006వ సంవత్సరంలో హమాస్ ఒక ఎత్తైన మేడ మీదకి తీసుకువెళ్ళి అల్ఫతా నాయకులందరినీ, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ నిలబెట్టి అక్కడి నుంచి కిందకు తోసేసింది. ఎవరిని తోసింది? గాజా, వెస్ట్ బ్యాంక్ యొక్క స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి యాసిర్ అరాఫత్ కి చెందినటువంటి అల్ఫతా వాళ్ళని. కాబట్టి హమాస్ ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పోరాటం లేదు, ఒక భూమి మీద సంపూర్ణ ఆధిపత్యం కోసం పోరాడుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హ్యూమన్ రైట్స్ రిపోర్ట్ ఒకటి ఉంది, మీకు కావాలన్నట్లయితే నేను తర్వాత దాని లింక్ కూడా పెడతాను. హమాస్ పాలస్తీనియన్ ప్రజలపైన ఎంత హింస చేస్తుంది, మాట వినని వాళ్ళని, పత్రికల్లో వేరే కథనం రాసే వాళ్ళని, విద్యుత్ కావాలని అడిగిన వాళ్ళని, మాకు తాగడానికి నీళ్లు కావాలని అడిగినటువంటి వాళ్ళని నిలబెట్టి కొట్టి చంపేయడం. ఇది హమాస్ పాలస్తీనియన్ల మీద చేస్తున్నటువంటి అత్యాచారం. అటు ఈజిప్ట్లోకి పోలేరు, ఇటు ఇజ్రాయెల్లోకి రాలేరు. అక్కడ ఉన్న ప్రజలు హమాస్ యొక్క గుప్పిట్లో ఉన్నారు. హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసేందుకు ఎంచుకునేటువంటి ప్రాంతాలు ఏంటి? బాగా జనం ఉండేటటువంటి ప్రాంతము, చిన్నపిల్లల స్కూళ్ళు ఉండేటటువంటి ప్రాంతము, వృద్ధాశ్రమాలు ఉండేటటువంటి ప్లేసెస్, హాస్పిటల్స్, వీటి పక్కన తమ రాకెట్ లాంచర్స్ ని పెట్టి వాళ్ళు దాడి చేస్తున్నారు. సో ఇజ్రాయెల్ వచ్చినటువంటి సోర్స్ ని ట్రాక్ చేస్తూ వచ్చి దాడి చేస్తే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ మిగతావన్నీ కూడాను ధ్వంసం అవుతాయి. సో చూడండి, మా సాధారణ ప్రజానీకానికి, సివిలియన్స్ కి ఎంత నష్టం జరిగిందో అని చెప్పి హమాస్ ప్రచారం చేస్తుంది. హమాస్ విషయంలో పాలస్తీనియన్ ప్రజలు వేరు, హమాస్ వేరు అని మనం గుర్తుంచుకోవాలి. ఈ విషయము మనకి పాలస్తీన్ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు చెప్పరు. హమాస్ ఒక ఉగ్రవాద సంస్థ. తమిళనాడులో తమిళ ప్రజలు వేరు, ఎల్టీటీఈ వేరు. ఎల్టీటీఈ ఒక ఉగ్రవాద సంస్థ. ఇప్పుడు తమిళనాడులో కూడా దాని మీద గొడవ జరుగుతుంది. సమాంత ఎల్టీటీఈ టెర్రరిస్ట్ వేషం వేసిందని చెప్పి చాలా పెద్ద గొడవ జరుగుతుంది ఫ్యామిలీ మ్యాన్ నెట్ఫ్లిక్స్ విషయంలో. వాస్తవం ఏంటంటే తమిళ్ పీపుల్ ఆర్ డిఫరెంట్. నాట్ ఎవ్రీ తమిళియన్ ఇస్ అన్ ఎల్టీటీఈ. సేమ్ వే పాలస్తీనియన్స్ ఎవరైతే ఉన్నారో, పాలస్తీనియన్స్ అందరూ కూడా హమాస్ కాదు, కానీ బలవంతంగా వాళ్ళ మీద ఉక్కు పిడికిలితో వాళ్ళని బిగించి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తూ, వాళ్ళ మానవ హక్కుల్ని ఇది చేస్తూ, ఏళ్ల తరబడి స్కూళ్లను కూడా నడవనివ్వకుండా స్కూళ్లలో రాకెట్ లాంచర్స్ పెట్టి దాడి చేయటం, ఇదంతా కూడా హమాస్ చేస్తున్నారు. వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్. మనం ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హమాస్ అనగానే పాలస్తీనియన్ ప్రజల ప్రతినిధి కాదు, వెస్ట్ బ్యాంక్ లో ఉన్నటువంటి పాలస్తీనియన్లకు ప్రతినిధి కాదు. అల్ఫతా గ్రూప్ ఏదైతే ఉందో అది హమాస్ ని వ్యతిరేకిస్తుంది. అల్ఫతా యాసిర్ అరాఫత్ కి చెందినటువంటి గ్రూప్. యాసిర్ అరాఫత్ ని బలహీనపరిచేందుకు గాజా స్ట్రిప్ లో ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందాక మనం చూసినటువంటి మ్యాప్ లో పైన నేను లెబనాన్ దగ్గర డాష్డ్ లైన్స్ చూపించాను, మీకు గుర్తుందో లేదో. ఆ ప్రాంతంలో హిజ్బుల్లా అనేటువంటి ఉగ్రవాద సంస్థ. ఈ హిజ్బుల్లా అనే ఉగ్రవాద సంస్థ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. నిన్న హిజ్బుల్లా సంస్థ దాడి చేసింది. అంటే 2వ తారీఖు 3వ తారీఖు నుంచి ఈ గొడవ జరుగుతుంటే నిన్న మొట్టమొదటిసారి హిజ్బుల్లా లెబనాన్ నుంచి నార్త్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. కాబట్టి హిజ్బుల్లా దాడి చేసింది అంటే గుండు గుర్తు మనకి ఏంటంటే
నార్త్ ఇజ్రాయెల్ హైఫా టౌన్ మిగతా వాటి మీద దాడి జరిగిందని అర్థం. జెరూసలేంలో అల్లర్లు జరిగినాయి అన్నట్లయితే వెస్ట్ బ్యాంక్ అని గుర్తుంచుకోవాలి. హమాస్ రాకెట్ దాడి చేసిందంటే అది గాజా స్ట్రిప్ నుంచి. సో ఈ మూడు వేరు వేరు ప్రాంతాలు. ఈ జాగ్రఫీని అర్థం చేసుకోకపోతే మనం ఇజ్రాయెల్ని అర్థం చేసుకోలేము. ఇప్పుడు గాజా దాడి చేస్తున్నది ఏ టౌన్ మీద? అష్కెలాన్ అనేటటువంటి నగరం మీద దాడి చేస్తుంది. ఇది మనము దృష్టిలో ఉంచుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ లో కనుక మనం వెళ్ళినట్లయితే, నెక్స్ట్ స్లైడ్ కూడాను ఈ గాజాకు సంబంధించినటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి సంబంధించిన తర్వాత స్లైడ్ లోకి వెళ్దాము. గాజా ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అండి. గాజా ఏం చేసిందంటే ఆ 40 కిలోమీటర్లు 14 కిలోమీటర్ల వెడల్పోయినటువంటి ఆ చిన్న స్ట్రిప్ ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ సొరంగాలు తవ్వి పెట్టింది. మొత్తము అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ఆఫ్ సొరంగాలు ఉన్నాయి. ఈ స్ట్రాటజీ వాళ్ళు ఎక్కడి నుంచి అవలంబించారు? ఇది వీళ్ళు వియత్నాం నుంచి కాపీ చేశారు. 1979 ప్రాంతంలో వియత్నాం మీద అమెరికా ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించినప్పుడు వియత్నాం విప్లవకారులు మొత్తము సౌత్ వియత్నాం అంతా కూడా అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మాణం చేసుకుని ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అంటే నేను ఏఎస్ రావు నగర్ లో ఉన్నాను, నేను అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ద్వారా నేను వెళ్ళి బంజారా హిల్స్ లో తేలొచ్చు. ఈ రకమైనటువంటి అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఉన్నాయి. గాజాలో ఉన్నటువంటి హమాస్ ని టెర్రరిస్ట్ సంస్థగా గుర్తించిన కారణంగా హమాస్ ఉన్నటువంటి గాజాని ఇంటర్నేషనల్ బ్లాకేడ్ ఉంది. ఏ దేశం కూడా దానికి సహాయం చేయలేదు. 14 ఏళ్ళుగా ఇది కొనసాగుతుంది. ఈ 14 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి దీనిలో ఈజిప్ట్ దారులు మూసేసింది. సముద్ర మార్గాల గుండా వాళ్ళకి ఇరాన్ నుంచి, ఖతర్ నుంచి ఆయుధాలు వస్తాయి. ఆ ఆయుధాలు టర్కీ నుంచి ఆయుధాలు వస్తాయి. ఆ ఆయుధాలు ఈ స్వరంగ మార్గాల ద్వారా గాజాలోకి వస్తాయి. తినడానికి తిండి రాదు. రాకెట్ లాంచర్స్, మోటార్ షెల్స్ ఇది చేసేటటువంటి రిలీజ్ చేసేటటువంటి గన్స్, మెషిన్ గన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఏ రకమైనటువంటి టనల్స్ ఉన్నాయో చూపించేందుకు మీకు ఒక బొమ్మ పక్కన ఉన్నాయి. అవన్నీ కూడా టనల్ సెంటర్స్ అన్నమాట. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇజ్రాయలీ సైనికులు ఏం చేస్తారంటే, హమాస్ టెర్రరిస్టులు ఏం చేస్తారంటే, రాకెట్స్ అన్ని లాంచ్ చేయగానే వాళ్ళకి తెలుసు రాకెట్ లాంచ్ అయిన ప్రదేశంలోకి ఇజ్రాయలీ రాకెట్స్ వచ్చి పడతాయని. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఈ దీనిలోకి పారిపోతారు, ఈ సొరంగాల్లోకి వెళ్ళిపోతారు, సొరంగాల్లో దాక్కుంటారు. సొరంగాల్లో దాక్కునే ఇజ్రాయలీ ల్యాండ్ ఆర్మీ గనక గాజాలోకి ప్రవేశించినట్లయితే వీళ్ళు సొరంగాల్లో దాక్కుని ఉంటారు. ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తూ కాపాడుకుంటూ ఉంటారు. సాధారణ ప్రజానీకం దొరికిపోతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు అండర్ గ్రౌండ్ టనల్స్లోకి వెళ్ళారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ దగ్గర అండర్ గ్రౌండ్ సెన్సార్స్ ఉన్నటువంటి రేడార్స్ ఉన్నాయి. భూమి అడుగున ఎన్ని అడుగుల లోతున సొరంగం ఉంది, ఆ సొరంగ మార్గం ఏంటో ఇజ్రాయెల్ కనుక్కోగలదు. అందుకని మొన్న పేపర్లలో ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఒక వార్త ఇచ్చింది. ఇజ్రాయెల్ తన సైన్యాల్ని గాజా పట్టీలోకి ప్రవేశింపబోతోంది అని చెప్పి ఒక వార్త ఇచ్చింది. దాన్ని వెస్టర్న్ మీడియా చాలా పెద్దగా ప్రచారం చేయగానే ఈ మొత్తం టెర్రరిస్టుల సైన్యం ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళారు. అండర్ గ్రౌండ్ లో వెళ్ళిన తర్వాత పిన్ పాయింటెడ్ గా అండర్ గ్రౌండ్ టనల్స్ మీద దాడి చేసి, బాంబు దాడి చేసి వాడు మొత్తం పెద్ద సంఖ్యలో టెర్రరిస్టులను ఇజ్రాయెల్ చంపేసింది. మొన్నటి వార్త ఇది. కాబట్టి అంటే మనం యుద్ధం చదువుతున్నప్పుడు ఏ రకంగా జరుగుతుందో అన్నది కూడా తెలుసుకున్నట్లయితే అక్కడ జాగ్రఫీ ఏంటి, టనల్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విల్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ అండి. కాబట్టి మొట్టమొదట మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, హమాస్ దేశభక్తులు కారు, వాళ్ళు ఉగ్రవాదులు, అంతర్జాతీయంగా ఐడెంటిఫైడ్ ఉగ్రవాదులు, ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి ఉగ్రవాదులు. వాళ్ళు దాడి చేస్తున్నది సివిలియన్స్ పైన, ఇజ్రాయేలీ సివిలియన్స్ పైన దాడి చేస్తున్నారు. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి హమాస్ ఈజ్ నాట్ ప్యాలెస్టైన్. హమాస్ వెస్ట్ బ్యాంక్ వేరు, హిజ్బుల్లా పనిచేసేటటువంటి లెబనాన్ వేరు, గాజా వేరు. గాజాలో వాళ్ళు రాకెట్స్ ద్వారా మన ఇజ్రాయెల్ పైన దాడి చేస్తున్నారు. దానికి జవాబుగా మాత్రమే ఇజ్రాయెల్ గాజాలో ప్రయత్నం చేసింది, ఎదురుదాడి చేసింది. ఆ రాకెట్లను దెబ్బ కొట్టేటటువంటి ఐరన్ డోమ్ వ్యవస్థను, దాని గురించి మనం చర్చించుకుందాం, ప్రశ్నోత్తరాల్లో ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ అ వార్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ద ముస్లిం వరల్డ్. ఇది మనం అర్థం చేసుకోవాలి. 1948, 56, 67 and 71 4 యుద్ధాలు జరిగినాయి ఇజ్రాయెల్ మీద. దేవర్ వార్స్ ముస్లిం వర్సెస్ ఇజ్రాయలీ, జూ అయింది. ప్రస్తుతము పరిస్థితి మారింది.
ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతము అరబ్ వరల్డ్ ఈస్ డివైడెడ్. మీరు చాలా దీని తర్వాత నేను చూపించబోయేటువంటి స్లైడ్ ఏదైతుందో ఆ స్లైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఆ స్లైడ్కి వెళ్ళవక్కర్లేదు. ప్రస్తుతము ఇస్లామిక్ ప్రపంచంలో 3 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. 3 దేశాలు ఏంటి? 3 పవర్ఫుల్ కంట్రీస్. ఒకటి సౌదీ అరేబియా, మనీ రిచ్, మక్కా మదీనా ఉన్నటువంటి దేశం. రెండవది ఇరాన్, అద్భుతమైనటువంటి సైనిక శక్తి ఉంది, ఆయిల్ పవర్ ఉంది ఇరాన్. మూడవ దేశము టర్కీ అండర్ ఎర్దోగాన్. టర్కీ దేశము 1914 వరకు కూడాను ఇస్లామిక్ ఖాలిఫేట్ ఏదైతే ఉందో దానికి నాయకత్వం వహించింది ఫర్ 600 ఇయర్స్. 600 ఇయర్స్ దే ప్లండర్డ్ ది అరబ్స్. సౌదీ అరేబియా, యెమెన్, ఆ తర్వాత మన సిరియా, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ దేశాలన్నిటిని కూడాను టర్కీ వాడు దోచుకున్నారు. టర్కీ వాడి యొక్క దుష్ట పాలనకి వ్యతిరేకంగా అరేబియన్స్ యుద్ధం చేశారు. దీని గురించి మీరు తెలుసుకోవాలన్నట్టయితే ఒక అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ సినిమా ఉందండి, లారెన్స్ ఆఫ్ అరేబియా. ఈ సినిమాని మీరు తప్పనిసరిగా చూడాలి. మనకి నెట్ఫ్లిక్స్ లో దొరుకుతుంది. లారెన్స్ ఆఫ్ అరేబియా తప్పనిసరిగా చూడండి. లారెన్స్ ఆఫ్ అరేబియా ఏంటంటే అరబ్ దేశాలన్నీ కలిపి టర్కీ మీద తిరుగుబాటు చేస్తాయి. సో టర్కీ ఈజ్ వన్ యాక్ట్ సెంటర్, సౌదీ అరేబియా ఇస్ వన్ సెంటర్, ఇరాన్ ఇస్ ద థర్డ్ సెంటర్. ఇప్పుడు టర్కీ హమాస్ని సపోర్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఇరాన్ హమాస్కి సపోర్ట్ చేస్తుంది. కానీ టర్కీకి ఇరాన్కి పడదు. ఈ రెండు సౌదీ అరేబియాకి పెద్ద శత్రువులు. సౌదీ అరేబియా ఎవరిని సపోర్ట్ చేస్తుంది? సౌదీ అరేబియా ఇస్ అ ముస్లిం కంట్రీ, ఇట్ ఈస్ సపోర్టింగ్ ఇజ్రాయెల్. అందుకనే నేను ఇందాక ఏం చెప్పానంటే హిందూ ముస్లిం గొడవ కాదిది. పాలస్తీనియన్ వాడు ముస్లింలు అయి ఉండవచ్చును, పాలస్తీనియన్లకు ఈ రోజు పాలస్తీనియన్స్ ఆర్ సున్నీస్, బట్ దే ఆర్ బీయింగ్ సపోర్టెడ్ బై టర్కీ అండ్ ఆల్సో ఇరాన్. ఇరాన్ ఈజ్ సెండింగ్ వెపన్స్. ఇరాన్ తన ఆయుధాలని పంపిస్తుంది. హిజ్బుల్లా గ్రూప్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది. హిజ్బుల్లా గ్రూప్ ద్వారా వాళ్ళకి సహాయం అందిస్తుంది. హిజ్బుల్లా హమాస్ కి సహాయం అందిస్తే హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ పైన ఎందుకు దాడి చేస్తుంది? సౌదీ అరేబియాని బలహీనపరచడం కోసం. ఎందుకంటే ఇటీవలి కాలంలో 1971 వార్ తర్వాత ఈజిప్టు ఇక యుద్ధం చేసి లాభం లేదని గుర్తించి ఈజిప్టు ఇజ్రాయెల్తో దోస్తీ చేసింది. ఫస్ట్ ముస్లిం కంట్రీ టు మేక్ ఫ్రెండ్స్ విత్ ఇజ్రాయెల్. అది జరిగిన తర్వాత సైనాయి ఎడారి ఏదైతే ఉందో దాన్ని 66-7 వార్లో తీసుకున్నటువంటి భూమిని ఇజ్రాయెల్ వాపస్ ఇచ్చేసింది ఈజిప్ట్కి. ఆ తర్వాత సిరియా దోస్తీ చేసింది. సిరియా దోస్తీ చేసినప్పుడు గోలన్ హైట్స్ సిరియాకి ఇచ్చేసేసి సిరియాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. జోర్డన్ ఏదైతే ఉందో జోర్డన్ రాజుతోటి ప్రస్తుతం ఇజ్రాయెల్కి చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి. జోర్డన్ రాజుకి పాలస్తీనియన్స్ అంటే పడదు, ఎందుకంటే పాలస్తీనియన్స్ అతని అధికారం నుంచి తొలగించి వాళ్ళ జోర్డాన్లో అధికారం చేపట్టాలని ప్రయత్నించారు. కాబట్టి జోర్డన్ రాజుకి పాలస్తీనియాకు సహాయం చేయడు ఆయన. వెస్ట్ బ్యాంక్ లో ఉన్న వాళ్ళకి కానీ గాజాలో ఉన్న వాళ్ళకి కానీ. గాజాని ఆనుకున్నటువంటి ఈజిప్ట్ ఈజ్ ఫ్రెండ్స్ విత్ ఇజ్రాయెల్. సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ రెండు ఇజ్రాయెల్ తప్పు చేస్తోందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలిపెట్టారు తప్ప మిగతా దే హ్యావ్ నాట్ సపోర్టెడ్ ద పాలస్తీనియన్స్. సో ఈరోజు పాలస్తీనియన్లను సపోర్ట్ చేస్తున్నటువంటి రెండు దేశాలు, ఒకటి ఇరాన్ అండ్ ఖతార్ ఆఫ్ కోర్స్, అండ్ రెండవది టర్కీ. ఇరాన్, ఖతార్, టర్కీ తప్ప వేరే ముస్లిం దేశాలు ఏవి కూడాను ఈరోజు హమాస్ వైపు లేవు. మీకు ఇంకొక తమాషా చెప్తాను. తమాషా ఏంటంటే సౌదీ అరేబియా విషయంలో పాలస్తీనియన్స్ కొంత దుందుడుకుగా వ్యవహరించారు ఒక సందర్భంలో. అప్పుడు సౌదీ అరేబియా వాళ్ళకు ఒక పాఠం నేర్పించేందుకు, వాళ్ళకి గుణపాఠం నేర్పించేందుకు ఏం చేసిందంటే ఒక 20,000 మంది సైనికుల్ని అద్దెకు తెచ్చుకుని పాలస్తీనియన్లని కుమ్మేయండి అని చెప్పింది. ఇష్టం వచ్చినట్టు కొట్టండి, ఊచకొత్త కొయ్యండి, వాడు బతికినా పర్వాలేదు, చచ్చినా పర్వాలేదు, వాడు మళ్ళీ తలెత్తకుండా మా వైపు రాకుండా చేయండి అని. ఆ సైనికులు వచ్చి పాలస్తీనాలో చాలా ఘోరం, ఎందుకంటే ఈ పాలస్తీనియన్స్ వెళ్ళి మక్కా టెంపుల్ని ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేశారు. అందుకని వాళ్ళని కొట్టించింది, బాగా కుమ్మించింది. ఒక 20,000 మంది పాలస్తీనియన్లు చచ్చిపోయారు. ఏ సైన్యమో తెలుసండి? ఆ కిరాయి సైన్యము
పాకిస్తాన్కి చెందినటువంటి సైన్యం. అప్పుడు పాకిస్తాన్ పాలకుడు ఎవరండి? జియావుల్ హక్. అంటే ఇస్లామిక్ కట్టర్వాది అయినటువంటి జియావుల్ హక్కి చెందినటువంటి ముస్లిము సైన్యము ఒక ముస్లిం దేశమైనటువంటి సౌదీ అరేబియా ఆదేశాలను పాటించి ముస్లిములైన ప్యాలెస్టీనియన్లను కొట్టింది. కాబట్టి ప్యాలెస్టీనా అండ్ ఇజ్రాయెల్ ఫైట్ ఈజ్ నాట్ అ ఫైట్ బిట్వీన్ ముస్లిమ్స్ అండ్ హిందూస్, ముస్లిమ్స్ అండ్ జూస్. ఇది మనం స్పష్టంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్యాలెస్టీనియన్ కుమ్మిన వాళ్ళలో పాకిస్తాన్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ is not supporting them, Sudan is not supporting them, Egypt is not supporting them, Jordan is not supporting them, Syria is not supporting them. లెబనాన్ లోని గవర్నమెంట్ కంట్రోల్లో లేనటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా గ్రూప్స్, ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ సపోర్ట్ చేస్తుంది. ఇరాన్ సపోర్ట్ చేస్తుంది, బట్ ఇరాన్ ఈజ్ ఫార్ అవే, మొత్తము ప్రయాణం చేసి రావాలి. కాబట్టి సౌత్ గల్ఫ్ ఏరియాలో 3 ముస్లిం దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరుకి వాళ్ళ రాజకీయ చదరంగానికి పావుగా బలవుతున్నది గాజా స్ట్రిప్. వీళ్ళ ముగ్గురి నుంచి లాభాలు పొందడానికి ప్రయత్నించి అక్కడ ప్రజలపైన అత్యాచారాలు చేస్తూ ఇజ్రాయెల్ని రెచ్చగొడుతున్నటువంటి ఉగ్రవాద సంస్థ హమాస్. We have to be very clear about this. This is not Hindu-Muslim. Muslim countries are opposing Palestine. Jordan is opposing Palestine. కాబట్టి ప్యాలెస్టీనాని ఎవరో సమర్థిస్తున్నారు. మన దేశంలో చాలా మంది ముస్లిములు కాకుండానే చాలా ముస్లిముల్లాగా భావించేటటువంటి స్వరా భాస్కర్లు, రకరకాల ఈ కుహనా సెక్యులర్ మేధావులు అందరూ కూడాను ప్యాలెస్టీన్ అని చెప్పేసి చాలా హడావిడి చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఈ చరిత్ర ఏమీ తెలియదు. ప్యాలెస్టీనియన్స్ ఆర్ హేటెడ్ బై అరబ్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సిన విషయం, ఎవరైనా గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళు చెప్పగలరు, గల్ఫ్ దేశంలో పా అనే పదం లేదు, కా అనే పదం లేదు. వాళ్ళ భాషలోనే పాకిస్తాన్ అంటారు వాళ్ళు. దేర్ ఇస్ నో పా ఇన్ దట్. హౌ కెన్ దేర్ బి ఎ కంట్రీ బై నేమ్ పాలెస్టైన్? ఆలోచించండి. వాళ్ళ భాషలోనే పా అనే పదం లేదు, కా అనే పదం లేదు. కా అండ్ పా ఆర్ నాట్ దేర్ ఇన్ దేర్ లాంగ్వేజ్. ఆ ఆల్ఫాబెట్సే లేవు. ప్యాలెస్టీన్ అనే పదం ఎలా వస్తుంది? అది బ్యాలెస్టీన్ అనమాట. అది వాళ్ళకి యాక్చువల్గా ఉచ్చారణ చేస్తే ది అరబ్ స్పెల్లింగ్ ఇస్ బ్యాలెస్టీన్. సో ఈ ప్యాలెస్టీన్ అనే పదము బైబుల్లోని ఫిలిస్టీన్ అనే పదం నుంచి వచ్చింది, కానీ ప్యాలెస్టైన్ ఈజ్ నాట్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ ది పీపుల్ లివింగ్ ఇన్ గాజా అండ్ వెస్ట్ బ్యాంక్. కాబట్టి ప్యాలెస్టీన్ అనే దేశమే లేదు, ప్యాలెస్టీన్ అనే పదమే అరబియన్ లాంగ్వేజ్ లో లేనప్పుడు ప్యాలెస్టీనా గురించి మన వాళ్ళు కొట్టుకోవడమే. నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే మీకు ఇస్లామిక్ వరల్డ్ లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అర్థమవుతుంది. చివరి స్లైడ్ అనుకుంటా బహుశా మన ఇజ్రాయెల్కి సంబంధించింది. ఎవరితో దోస్తీ, ఎవరెవరితో, ఇంకా కొన్ని స్లైడ్స్ ఉన్నాయి, వాటి గురించి మనం వెళ్దాము. ఎవరెవరితో దోస్తీ, ఎవరెవరితో కుస్తీ అన్నది పేరుతోటి నేను ఈ టైటిల్ పెట్టాను. ఇవన్నీ కూడా సంస్థలండి, మీరు జాగ్రత్తగా వాటిని గమనిస్తే అల్ ఖైదా, తర్వాత హిజ్బుల్లా, తర్వాత ఇరాన్, సౌదీ అరేబియా ఇలాంటి దేశాలు ఎవరితో దోస్తీ చేస్తున్నా, ఎవరెవరితో కుస్తీ చేస్తున్నా అన్నది ముస్లిం దేశాల మధ్య ఉన్న వైరుధ్యం గురించి. గ్రీన్ కలర్ లో ఉన్నది దోస్తీ, ఎల్లో కలర్ లో ఉన్నది కన్ఫ్యూజ్డ్ రిలేషన్షిప్, ఒక రోజు దోస్తీ ఒక రోజు కుస్తీ. రెడ్ కలర్ లో ఉన్నటువంటి అంతా కూడా వ్యతిరేకత. ఉదాహరణకి మీరు ఫస్ట్ ఏదైతే ఉందో అల్ ఖైదా ఎవరెవరితో దోస్తీ ఉంది అని మీరు చూసినట్లయితే ఫలానా అందరితో రెడ్డే ఉంది చూడండి. ఒక 2 ముస్లిం దేశాలతోటి కన్ఫ్యూజ్డ్ రిలేషన్షిప్ ఉంది. దాని తర్వాత ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దేశాలు, వీటి పేర్లని ఈ స్లైడ్ని కనుక మీరు ఈ పవర్ పాయింట్ని తీసుకుని జాగ్రత్తగా చూసినట్టయితే గల్ఫ్ కంట్రీలో ఉన్నటువంటి ముస్లిములందరూ కలిసికట్టుగా లేరు. వాళ్ళు ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ ఉంది కానీ చాలా దేశాలకి తోటి అరబ్ దేశాలతో ఫ్రెండ్షిప్ లేదు. దీన్ని ఫ్రెండ్షిప్ చార్ట్ అంటారు. అరబ్ ఫ్రెండ్షిప్ చార్ట్ అని మీరు ఇంటర్నెట్ లో కొడితే ఈ మ్యాప్ వస్తుందండి మీకు. కాబట్టి ఇదేదో ముస్లిం వర్సెస్ జూ వార్ గా మనం చూసి మనం ఏదో ముస్లింలను కొడుతున్నారు కాబట్టి సంతోషించడం అలా కాదు. దిస్ ఈజ్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ డైనమిక్. అండ్ వై వీ షుడ్ వరీ అబౌట్ ప్యాలెస్టీన్ అన్నది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ ఈజ్ అబౌట్ మన దేశంలో ఉన్నటువంటి పై స్లైడ్ అండి, క్రిందకి రావాలి ఆ స్లైడ్. ఇప్పుడు మీ కర్సర్ దేని మీద ఉందో అదే. ఊపే కూహ అని రాశాను, ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడి అనమాట.
ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి, అంత పెద్దది రాయడం బాగుండదని ఊపే కుహాన్ రాశాను. చూడండి ఆ సలహుద్దీన్ ఓవైసీ కానివ్వండి, షర్జీల్ ఇమాం కానివ్వండి, లేకపోతే స్వరా భాస్కర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్యాలెస్టీన్ 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 అని చెప్పి అక్కడి చరిత్ర కానీ అక్కడి వాస్తవికత కానీ ముస్లిం దేశాలే ప్యాలెస్టీన్కి సహాయం చేయటం లేదన్న విషయం తెలియకుండా, వాళ్ళకి అసలు అక్కడ వాస్తవాలు తెలియకుండా కేవలం ఇక్కడి ముస్లింలను రెచ్చగొట్టి ఓట్లు లేకపోతే వాళ్ళని హిందువులకు వ్యతిరేకంగా టర్న్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా మాట్లాడుతున్నారు. ఈ పక్కన ట్విట్టర్లో మన దగ్గర పెద్ద స్టార్ అనమాట, అల్లాహ్ విల్ డెస్ట్రాయ్ ఇజ్రాయెల్ ఇన్షా అల్లా అని చెప్పేసి మన ఇండియాలో చాలా ట్రెండ్ అయినటువంటి ట్విట్టర్ ఆ రోజున బాగా ట్రెండ్ అయిందండి. వెనకున్నటువంటి మసీద్ ఇస్ ది అల్ అక్సా మసీద్ అనమాట. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి మన దేశంలో అల్లరి చేస్తున్నటువంటి వాళ్లకు గాజా స్ట్రిప్ వాస్తవికత కానీ హమాస్ కార్యకలాపాల గురించి కానీ ముస్లిం వరల్డ్ హౌ ఇట్ ఈస్ ట్రీటింగ్ ప్యాలెస్టీనియన్స్ అని కానీ హమాస్ విషయంలో ముస్లిం దేశాలు తలుపులు ఎందుకు మూస్తున్నాయన్నది కానీ వాళ్ళకి తెలియదు. కేవలము ఇస్లామిక్ ఫండమెంటలిజంలో భాగంగా వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. ఈ దేశంలో హిందూ ముస్లిం పేరిట రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి వాస్తవికత తెలియదు. నిజానికి మనము ఈ తర్వాత స్లైడ్లో వచ్చేటటువంటి మహిళ, ఆమె పేరు సౌమ్య సంతోష్. ఆవిడ మన దేశానికి చెందినటువంటి నర్సు. ఆమె ఇజ్రాయెల్లో పనిచేస్తోంది. మొన్నటి దాడుల్లో హమాస్ చేసినటువంటి దాడులు ఆమె చనిపోయింది. హమాస్ చేసిన దాడుల్లో చనిపోయినటువంటి ఈ భారతీయ మహిళ గురించి ఈ దేశంలో ఉండే హమాస్ సపోర్టర్లు కనీసము క్షమాపణ చెప్పలేదు. కాబట్టి మనవాడు చనిపోయినా కూడా వాడు సైలెంట్గా ఉంటున్నారు. ఆమె గురించి కనీసం అయ్యో భారతీయురాలు చనిపోయిందని కూడా మన దేశంలో ఉన్నటువంటి సూడో సెక్యులర్స్ సూడో లిబరల్స్ మాట్లాడటం లేదు. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. అంటే ఫర్ దెమ్ అన్ ఇండియన్ డెడ్ డస్ నాట్ మ్యాటర్. ఒక భారతీయుడు చనిపోయినట్లయితే వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి ఈ మొత్తం అక్కడ జరుగుతున్నటువంటి అల్లరి ఏమవుతుంది అని కనుక మనం ఆలోచించినట్లయితే ప్యాలెస్టీనియన్లు పోరాడిన ప్రతిసారి కొంత భూమిని కోల్పోయారు. ఈసారి కూడా అదే జరుగుతుంది. రెండవది, ప్యాలెస్టీనియన్లు గనక తమ కొంత భూమి వాళ్ళది ఇజ్రాయెల్ కబ్జా చేసుకుంది, ఇజ్రాయెల్ తిరిగి ఇవ్వాలి వాళ్ళకి. ఏ రకంగానైతే సిరియాకి గోలన్ హైట్స్, ఇజ్రాయెల్కి సైనాయి ఇచ్చేశారో ఆ రకంగా వాళ్ళు ప్యాలెస్టీనియన్స్ కూడా కొంత భూమిని ఇవ్వవలసి ఉంది. వాళ్ళ భూమిని వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ హక్కుల్ని వాళ్ళకి ఇవ్వాలి. కానీ దాన్ని ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. దాని విషయంలో మనందరికీ కూడా సానుభూతి ఉంది. ప్యాలెస్టీనాకి న్యాయం జరగాలన్నటువంటి విషయంలో సానుభూతి ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఈసారి జరుగుతున్నటువంటిది ఏదైతుందో, గాజా స్ట్రిప్ నుంచి ఏవైతే రాకెట్స్ ఫైర్ చేశారు, అదే సమయంలో 2 సంఘటనలు జరిగినాయి. ఇజ్రాయెల్ వార్తలు ఎవరైనా జాగ్రత్తగా చదివితే there were 3 things happening at the same time. మొట్టమొదటిది, అల్ అక్సా మసీదు నుంచి, పవిత్ర మసీదు అని చెబుతున్నటువంటి మసీదులో రాళ్లను పోగు చేసి ఆ రాళ్లతో ఇజ్రాయేలీ సైనికుల పైన దాడులు జరిగింది. ఇది ఫస్ట్ థింగ్ జరిగింది. సరిగ్గా అదే సమయానికి గాజా స్ట్రిప్ నుంచి రాకెట్స్ ఒకేసారి 200-300 రాకెట్స్ ని పంపడం జరిగింది. సరిగ్గా ఇజ్రాయెల్లో నార్త్ లో ఉన్నటువంటి హైఫా నుంచి మొదలుపెట్టి సౌత్ లో ఉన్నటువంటి లార్డ్ నగరం వరకు ఒక 20% ఆఫ్ ఇజ్రాయెల్స్ పాపులేషన్ ఇస్ అరబ్ ముస్లిం. వాళ్ళందరూ కూడా ఒకే సమయంలో తిరుగుబాటు చేయటము, దాడులు చేయటము, రోడ్లని బ్లాక్ చేయటము, ధర్నాలు చేయటము, ఈ పనిని చేశారు. ఫస్ట్ టైం ఇన్ మెనీ ఇయర్స్, అంటే దాదాపు 40-50 సంవత్సరాల్లో జరగనటువంటిది ఈసారి జరిగింది. ఏంటంటే ఒకే సమయంలో గాజా నుంచి రాకెట్ల దాడి, జెరూసలేంలో రాళ్ల దాడి, మిగతా మొత్తం దేశంలో ఉన్నటువంటి ముస్లిం పాపులేషన్ ఏదైతుంది, అరబ్ ముస్లిం పాపులేషన్, ఇట్ రోజ్ అగైన్స్ట్ ఇజ్రాయెల్. ఒకేసారి ఒక 70-80 నగరాల్లో అల్లర్లు, కర్ఫ్యూ విధించే పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వాన్ని చికాకు పెట్టడం. ఇది చూస్తే మీకు కొంచెం సిమిలర్ అనిపిస్తుంది కదా మన దేశంలో జరిగినటువంటి పరిస్థితి లాగానే. షాహీన్ బాగ్ లాగా బొంబాయిలో, ఢిల్లీలో, హైదరాబాద్లో, లక్నోలో, కాన్పూర్లో, మీరట్లో ఒకేసారి 70-80 రాస్తా రోకోలు, రోడ్ బ్లాకేడ్స్, హైవేస్ ని బ్లాక్ చేయటము, ఆ బ్లాక్ చేసేసిన హైవే దగ్గర ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ముస్లింలని కూర్చోబెట్టడము, ఆ వెనక ఉన్నటువంటి యువకులు ఎవరైతే వాళ్ళు ప్రసంగాలు ఇవ్వడము, రోడ్స్ బ్లాక్ చేయటము, మంత్స్ ఆన్. అదే ఈరోజు గాజాలో జరుగుతుంది. రెండవది, రాళ్ల దాడి జరిగింది. ఈస్ట్ ఢిల్లీలో, బెంగళూరులో ఏ రకమైనటువంటి కమ్యూనల్ రైట్స్ జరిగినాయో
అక్కడ కూడా రాళ్లనే ఉపయోగించారు. మీకు గుర్తుందో లేదో, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ ఇంట్లోంచి రాళ్లు విసిరారు. రాళ్లు విసిరి దాడులు చేశారు. కాబట్టి ద సేమ్ కైండ్ ఆఫ్ అటాక్ దట్ హ్యాపెండ్ ఇన్ గాజా ఇట్ హ్యాస్ ఆల్సో హ్యాపెండ్ ఇన్ ఇండియా. కాబట్టి వై వీ షుడ్ స్టడీ, ఈ మొత్తం కాన్ఫ్లిక్ట్ ని ఎందుకు చదవాలి, ఎందుకు స్టడీ చేయాలంటే ఇజ్రాయెల్ యొక్క సైనిక వ్యూహాలు, ఇజ్రాయెల్ యొక్క వీరోచిత గాథలు, లేకపోతే ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ సిస్టమ్స్, వీటితో పాటు మనం అధ్యయనం చేయవలసినటువంటి ఇంకొక విషయం ఉంది. దట్ విల్ బి షోన్ ఇన్ ది నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళినట్లయితే మనం దాన్ని చూడగలం. రైట్, ఈ నెక్స్ట్ స్లైడ్ కనుక మీరు చూస్తే నేను టైటిల్ పెట్టాను పాలస్తీనాకి మక్కీకి మక్కీ అని. ఒక ఫోటో ఇందులో కాశ్మీర్ది, ఒక ఫోటో ప్యాలెస్టైన్. వెనక వాతావరణం చూడండి, చేతిలో రాయి చూడండి, ముఖానికి ఆ గళ్ళ కఫయా అంటారు దీన్ని అరబ్ భాషలో. ఆ కఫయాని కట్టుకోవడం కానీ, తన ఐడెంటిటీని కాపాడుకోవడం కానీ, రాళ్లు విసరడం, టీ షర్ట్ వేసుకున్నటువంటి యంగ్ యూత్ చేత రాళ్లు విసిరించడం కానీ చూడండి, ఒకే రకమైనటువంటి. ఇందులో ఏది కాశ్మీరు, ఇంత పాత దానికి వెళ్ళండి సార్. దీనిలో ఏది కాశ్మీర్ ఏది ప్యాలెస్టైన్ నేను మిమ్మల్ని చెప్పమన్నాను అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. పైది ప్యాలెస్టైన్, కిందది కాశ్మీర్. సేమ్ స్ట్రాటజీ, రాళ్లు విసిరే స్ట్రాటజీ. హమాస్ అక్కడ నేర్పించిన స్ట్రాటజీ, జెరూసలేంలో ప్యాలెస్టైన్లో చేస్తున్న స్ట్రాటజీ, ద సేమ్ స్ట్రాటజీ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్. ఇప్పుడు తగ్గినాయి ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళి, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళినట్టయితే నెక్స్ట్ స్లైడ్లో మనకి చూడండి, ఈ స్లైడ్లో ఒక్క చోట ఐసిస్ జెండా ఎగరేస్తున్నారు, మరొక చోట టర్కీ జెండా ఎగరేస్తున్నారు. టర్కీ జెండా ఎగరేస్తున్నటువంటి దేశం ఏదైతే వాళ్ళు ప్యాలెస్టీనియన్స్. ఐసిస్ జెండా ఎగరేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కాశ్మీర్లోని ఉగ్రవాదులు. విదేశపు జెండా ఎగరేయటము, చనిపోయిన వాడి శవం పైన ఆ దేశపు జెండాలను కప్పటము. ప్యాలెస్టీనియన్లు టర్కీ జెండా ఎందుకు ఎగరేస్తారు? నిన్న ఒక వాట్సాప్ గ్రూప్ చెందినటువంటి మిత్రుడు, నేషనలిస్ట్ అనే పేరు ఉన్నటువంటి ఒక మిత్రుడు వాట్సాప్ గ్రూప్ లో ఇజ్రాయెల్ యొక్క డిపి పెట్టుకున్నారు. ఇజ్రాయెల్ యొక్క స్టార్ ఆఫ్ డేవిడ్ పెడితే నేను అడిగాను, యు ఆర్ నేషనలిస్ట్, విచ్ నేషనలిస్ట్, ఇండియన్ నేషనలిస్ట్ ఆర్ ఇజ్రాయలీ నేషనలిస్ట్? ఇఫ్ యు ఆర్ an Israeli nationalist, I will quit this group. If you are an Indian national, remove the DP అని చెప్పి నేను అడిగాను. తక్షణము మార్చేశారు. సో ఈ రకంగా విదేశాలలో నుంచి ఆదర్శంగా తీసుకోవడము, విదేశీ గెరిల్లా ఫైట్స్ కానీ, విదేశీ టెర్రర్ ఫైట్స్ కానీ, వాటి నుంచి ప్రేరణ పొందడం ప్యాలెస్టీనాలో ఉంది, మన కాశ్మీర్లో ఉంది, మన దేశంలో ఉన్నటువంటి అవర్ వర్షన్ ఆఫ్ హమాస్ లో కూడా ఉంది. లెట్ us go to the next slide. దీని తర్వాత స్లైడ్, ఈ స్లైడ్ లో కనుక చూసినట్టయితే పెలెట్ గన్స్ విషయంలో మానవ హక్కుల భంగం అని రకరకాలుగా మాట్లాడటము ప్యాలెస్టీనాలోనూ జరిగింది, మన కాశ్మీర్లోనూ జరిగింది. పెలెట్ గన్స్ విషయంలో ఎంత అల్లరి జరిగిందో మీకు తెలుసు. ఇది ఇక్కడ ఆ పింక్ కోట్ వేసుకున్నటువంటి మహిళ పేరు మలిహా లోధి. షీ ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ పాకిస్తాన్ ఇన్ యుఎస్. ఆమె భారతదేశంలో ఉన్నటువంటి కశ్మీరీ ప్రజల మీద పెల్లెట్ గన్స్ తో ఇదిగో ఇలా గాయాలు చేస్తున్నారు అని చెప్పేసి ఫోటోని ఐక్యరాజ్య సమితిలో చూపించింది. అయితే మన భారతీయ డిప్లొమాట్ చాలా అలర్ట్ గా ఉన్నారు కాబట్టి అది ఇండియన్ కాదు ఆ అమ్మాయి పాలెస్టీనియన్ అన్నారు. సో పెల్లెట్ గన్స్ విషయంలో మానవ హక్కుల గురించి పాలెస్టీనాలోనూ మాట్లాడుతున్నారు, కాశ్మీర్లోనూ మాట్లాడుతున్నారు. సేమ్ స్ట్రాటజీ. మానవ హక్కుల పెల్లెట్ గన్స్ ఆర్ హార్మ్లెస్ గన్స్ అనమాట. ఇజ్రాయెల్లో ఒక రకమైనటువంటి లిక్విడ్ ఉంటుందండి వాళ్ళది. ఆ లిక్విడ్ దాన్ని స్కంక్ లిక్విడ్ అంటారు. ఈ స్కంక్ లిక్విడ్ ట్యాంక్స్ వచ్చేసేసి పాలెస్టీనియన్స్ అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళ మీద దాన్ని చల్లుతాయి. అది ఎంత కంపు కొడుతుందంటే మీరు ఒక 100 రోజులు స్నానం చేసినా కూడా కంపు కొడుతుంది. మీరు కారులో కూర్చుంటే కారు కంపు కొడుతుంది, ఇంట్లోకి వస్తే ఇల్లు కంపు కొడుతుంది, ఇల్లు కడిగినా స్నానాలు చేసినా కంపు పోదనమాట. సో ఆ రకమైనటువంటి స్ట్రాటజీ ఇజ్రాయెల్ అంటే ఎక్కడైతే ప్రాణాలు తీయకూడదని భావించారో, సివిలియన్లను చంపకూడదని వాళ్ళు ఈ స్కంక్ లిక్విడ్ అటాక్ చేస్తుంటారు. ఇది కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ అంటే పెల్లెట్ గన్స్ విషయంలో కూడాను సిమిలారిటీ ఉంది. ఐ థింక్ వీ విల్ హ్యావ్ ది దిస్ మస్ట్ బి ద లాస్ట్ స్లైడ్. తర్వాత స్లైడ్ ఏదైతే ఉందో రైట్, ఆ స్లైడ్ మనం విన్నట్లయితే చూడండి, పాలెస్టీనాకి మళ్ళీ మక్కీకి మక్కీ. కింద ఉన్నటువంటి ఫోటో పాలెస్టీనాది, పైన ఉన్నటువంటి ఫోటో మన షాహీన్ బాగ్. తేడా ఏంటండి? అక్కడ కూడా పోరాటంలో మహిళలు పిల్లలు ముందున్నారు, ఇక్కడ కూడా పోరాటంలో మహిళలు పిల్లలు ముందున్నారు. పోలీసు లాఠీ చార్జ్ చేస్తే ఎవరి మీద దాడి చేయాలి?
మహిళల మీద, పిల్లల మీద దాడి చేయాలి. చేస్తే ఏమవుతుంది? మానవ హక్కులకు భంగం అవుతుంది. కాబట్టి రెండు వైపులా పాలస్తీనాలోని గాజాలో అవలంబించే స్ట్రాటజీని ఈ దేశంలో ఉన్నటువంటి ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్, ఈ దేశంలో ఉన్నటువంటి జెహాదీ ఎలిమెంట్స్ ఉపయోగించుకుంటున్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రటిక్ మూవ్మెంట్స్. వాళ్ళు వెనక ఒక ఫ్లైఓవర్ ని బ్లాక్ చేశారు. మీరు వెనక చూసినట్టయితే ఢిల్లీకి సంబంధించిన ఫోటోలో యూ కెన్ సీ ద ఫ్లైఓవర్, హౌ దే ఆర్ బ్లాకింగ్ ద మెట్రో. ఇక్కడ కూడా సేమ్ వే ఆడపిల్లలు ఆడవాళ్ళని ముందు పెట్టి, చిన్న పిల్లలు ఆడవాళ్ళని ముందు పెట్టి చేశారు. సేమ్ గాజా స్ట్రాటజీ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా. సో ఇండియా హ్యాస్ టు లెర్న్ హౌ టు కంట్రోల్ దిస్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్ కనుక మీరు చూస్తే, ఈ స్లైడ్ లో నేను మీకు ఇది పాలస్తీనాకి, ఇది కూడా మక్కీకి మక్కీ. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లు, ఈ పైన మీరు చూస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో ఇది ఈస్ట్ జెరూసలేం అల్లర్లు. ఒకే రకంగా ఉంది, ఒకే రకంగా ఉంది. చూడండి, మీకు చాలా స్పష్టంగా కింద షారుఖ్ అనేటువంటి వ్యక్తి తుపాకీ చూపిస్తున్నాడు ఢిల్లీ పోలీస్ కి. మొన్న ఈస్ట్ ఢిల్లీ సంఘటన, అది సేమ్ స్ట్రాటజీ. అదేంటో విచిత్రంగా డ్రెస్సెస్ కూడా ఒకే కలర్ లో ఉన్నాయి. చూడండి, జీన్స్ అండ్ పింక్ కలర్, వీళ్ళు కూడా జీన్స్ అండ్ పింక్ కలర్ లో ఉన్నారు. కాబట్టి పాలస్తీనా యొక్క ఇమిటేషన్ మీకు హమాస్ ఏదైతే చేస్తున్నదో, వెస్ట్ బ్యాంక్ లో ఏదైతే జరుగుతుందో దాని యొక్క కాపీ మన దేశంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు చేస్తున్నారు. తర్వాత స్లైడ్ కూడా చూసినట్లయితే, తర్వాత స్లైడ్ ఇస్ ది, ఐ థింక్ ది లాస్ట్ స్లైడ్. ఏదన్నా జరగంగానే మానవ హక్కులకు భంగం జరిగిందని ఒక అయ్యో కుయ్యో ముర్రో అని చెప్పి అల్లరి చేయటం. ఇందులో ఏది కాశ్మీరు, ఏది పాలస్తీన్ అని నేను అడిగాను అనుకోండి, మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏది పాలస్తీన్, ఏది కాశ్మీర్ అన్నది మీరు చెప్పలేరు అన్నమాట. క్రింద ఉన్నది కాశ్మీరు, పైన ఉన్నది పాలస్తీన్. ద సేమ్ స్ట్రాటజీ. దాడి జరగగానే మా పిల్లవాడికి పట్టేశారు, కొట్టేశారు, అలా జరిగింది, యా అల్లా యా అల్లా యా అల్లా. సో గాజాలో జరుగుతున్నటువంటి, వెస్ట్ బ్యాంక్ లో జరుగుతున్నటువంటి అటాక్ స్ట్రాటజీస్, అన్రెస్ట్ ని బిల్డ్ చేసేటటువంటి స్ట్రాటజీస్ ఏవైతున్నాయో వాటినే కంట్రోల్ చేస్తున్నాం. వాటినే మన దేశంలో, అది కాశ్మీర్ కావచ్చు, షాహీన్ బాగ్ కావచ్చు, ఈస్ట్ ఢిల్లీ కావచ్చు, మొన్నటి వెస్ట్ బెంగాల్ కావచ్చు, అన్ని చోట్ల ఇదే స్ట్రాటజీని అవలంబిస్తున్నారు. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఐ థింక్ ఇండియా ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ గురించి, ఇజ్రాయెల్ యొక్క రక్షణ వ్యూహాల గురించి, వాళ్ళ యొక్క టెక్నాలజీ గురించి ఎంత నేర్చుకోవాలో ఈ దేశంలోనే ఉంటూ పాలస్తీనా టైపు అల్లరికి పాల్పడేటటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్ట్రాటజీలు కూడా అర్థం చేసుకోవడం కోసం సర్వసాధారణ భారతీయ ప్రజానికం ఏదైతే ఉందో ఈ ఇజ్రాయెల్ హమాస్ కి సంబంధించినటువంటి సంఘటనలను అధ్యయనం చేయాలి. ఇంకా వి నీడ్ టు స్టడీ ఇట్. దాన్ని చూసినట్లయితేనే మనకి హమాస్ స్ట్రాటజీ జమ్మూ కాశ్మీర్లో వస్తుంది. వాడు నెత్తికి కట్టుకున్నటువంటి గుడ్డ కలర్ కూడా మారదు. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ ఉన్నటువంటి కఫాయా, విచ్ ఇస్ యూనిక్ టు ద గల్ఫ్ కంట్రీస్, ఈజ్ నౌ సీన్ ఇన్ ఓల్డ్ సిటీ. శుక్రవారం నాడు మీరు ఒక్కసారి ఓల్డ్ సిటీకి కానీ, ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతానికి వెళ్ళినట్లయితే అరేబియన్స్ వేసుకునేటటువంటి పొడుగాటి కుర్తా లాంటి డ్రెస్ మీకు కనిపిస్తుంది. గతంలో ఖుదా హఫీజ్ అనేవాళ్ళు ఇప్పుడు అల్లా హఫీజ్ అంటున్నారు. అల్లా హఫీజ్ ఈజ్ అరేబియన్, ఖుదా ఈజ్ పర్షియన్. సో పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గించి అరబిక్ ఇన్ఫ్లుయెన్స్ ని పెంచడం జరుగుతుంది. ఇది వరకు ఎవరైనా చనిపోతే వాళ్ళని మర్హూమ్ అనేవాళ్ళు. ఈరోజు హిందువు చనిపోతే వాళ్ళు వాడుతున్నటువంటి పదము ఆ జహానా, అంటే జహన్నుంకి పోయేవాడు, ఆ జహానా. ముస్లిం చనిపోతే మర్హూమ్, హిందువు చనిపోతే ఆ జహానా. హైదరాబాద్ గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి గల్ఫ్ కంట్రీస్ లో జరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క రిఫ్లెక్షన్ మన దేశంలో పడబోతోంది. అక్కడి స్ట్రాటజీలనే ఇక్కడ కూడా అవలంబించేటటువంటి పని జరుగుతుంది. ఒక మిత్రుడు జీన్ షార్ప్ థియరీ గురించి ప్రస్తావించారు. జీన్ షార్ప్ చెప్పడానికి దశాబ్దాల ముందు నుంచి హమాస్ ఈ స్ట్రాటజీని పాటిస్తుంది. చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని ముందు పెట్టడము, రాళ్లు విసరడము, రోడ్లు బ్లాక్ చేయటము, టైర్లు కాల్చేసి రోడ్డు మధ్యన వేసేయటము, ఒకళ్ళు ఇద్దరు ఇజ్రాయలీ పోలీసులు కానీ, మహిళలు కానీ, వ్యక్తులు కానీ దొరికితే వాళ్ళని కొట్టి చంపేయటము. ఆల్ దీస్ స్ట్రాటజీస్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ బై హమాస్ మచ్ బిఫోర్ జీన్ షార్ప్ రోట్ అబౌట్ హిజ్ డెమోక్రటిక్ ప్రొటెస్ట్ థియరీ. కాబట్టి హమాస్ యొక్క స్ట్రాటజీస్ ని అర్థం చేసుకున్నట్లయితే ఈ దేశంలో ఎవరైతే సెసెషనిస్ట్, సెపరేటిస్ట్, జెహాదిస్ట్ ఫోర్సెస్ ఉన్నాయో వాటి వ్యూహాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ స్ట్రాటజీస్ అర్థం చేసుకున్నట్లయితే
మనం కూడా చేయొచ్చు. అయితే భారత ప్రభుత్వం యొక్క దృక్పథం ఏమిటి? భారత ప్రభుత్వం చాలా కేర్ఫుల్లీ క్యాలిబ్రేటెడ్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ లోని ఫస్ట్ భాగం ఏంటంటే గాజా స్ట్రిప్ నుంచి రాకెట్ దాడి చేయడాన్ని ఆపాలి అని చెప్పి. గాజా స్ట్రిప్ నుంచి జరిగే రాకెట్ దాడుల్ని ఆపాలి అంటే దాని అర్థం ఏంటంటే ఇజ్రాయెల్ చేస్తున్నది రీటాలియేటరీ ఆర్ సెల్ఫ్ డిఫెన్స్ దాడులు మాత్రమే అన్న అర్థం వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది స్టేటస్ కోని పాటించాలి. అంటే ప్రస్తుతం ఏ స్థితి ఉందో ఆ స్థితే ఉండాలి. అంటే అదనంగా భూమిని ఆక్రమించుకోవడానికి కానీ లేకపోతే ఇజ్రాయెల్ పైన దాడి చేయడానికి కానీ గాజాలో కానీ వెస్ట్ బ్యాంక్ లో కానీ హిజ్బుల్లా కానీ ప్రయత్నం చేయకూడదు అనేది దాని అర్థం. రెండవది. మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు దేశాలు కూడాను శాంతిని పాటించాలని చెప్పి. సో చాలా మందికి ఈ స్టేట్మెంట్ అర్థం కాక వాళ్ళు ఏమంటున్నారంటే వై ఈజ్ మోడీ నాట్ సపోర్టింగ్ ఇజ్రాయెల్, వై ఈజ్ మోడీ నాట్ సపోర్టింగ్ ఇజ్రాయెల్. సో అధికారంలో ఉండే వ్యక్తులు మాట్లాడే భాష వేరుంటుంది, అభివ్యక్తి యొక్క పద్ధతి వేరుంటుంది. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. మనం ఈ రోజు కనుక ఇజ్రాయెల్ని పూర్తిగా సమర్థించి ప్యాలెస్టీనాని ఇజ్రాయెల్ కబ్జా చేసుకున్న విధానాన్ని కనుక మనం సమర్థిస్తే రేపు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరుని పాకిస్తాన్ కబ్జా చేసుకోవడాన్ని మనం జస్టిఫై చేసినట్టు. ఎందుకంటే ఇఫ్ నాట్ టుడే టుమారో డే ఆఫ్టర్ టుమారో వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ పిఓకే అండ్ సిజేఓకే. చైనీస్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఐక్యరాజ్య సమితిలో ఇక్కడ మనం మాట్లాడాలన్నట్టయితే ఇజ్రాయెల్లో ప్యాలెస్టీనీ భూముల్ని ఇజ్రాయెల్ కబ్జా చేసుకోవడం రైట్ అని, మనము పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని పాకిస్తాన్ ఆక్యుపై చేయడం తప్పని అనలేము. కాబట్టి చాలా దూరదృష్టితో మన ప్రభుత్వము ఆలోచించి ఇజ్రాయెల్కి ఓపెన్ సపోర్ట్ చేయలేదు. బట్ ఇఫ్ యూ రీడ్ ద స్టేట్మెంట్ కేర్ఫుల్లీ, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ సింపథెటిక్ టు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ పేరు చెప్పటం లేదు, ఇజ్రాయెల్ని పూర్తిగా సమర్థించటం లేదు. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్కి అనుకూలమైనటువంటి స్టేట్మెంట్ని పాలెస్టీనా ప్రజల యొక్క హక్కులు ఏవైతే పాలెస్టీనా ఇస్ డిఫరెంట్, గాజా ఇస్ హమాస్ ఇస్ డిఫరెంట్. కాబట్టి వీఆర్ టాకింగ్ అబౌట్ పాలెస్టీనియన్ పీపుల్. కాబట్టి ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క స్ట్రాటజీ ఏదైతుందో చాలా నువాన్స్డ్, చాలా కేర్ఫుల్లీ క్యాలిబ్రేటెడ్ స్ట్రాటజీ. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ టు బ్యాక్ అవర్ గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంట్ ఓపెన్ గా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసి ఇజ్రాయెల్ యొక్క ఆక్రమణను సపోర్ట్ చేస్తే రేపు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో కూడా మనము ప్రపంచం దగ్గర మన వాదనని ఉంచలేము. ఎందుకంటే డిప్లొమాట్ అడుగుతాడు, హౌ కెన్ యూ సపోర్ట్ ది అగ్రెషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆన్ పాలెస్టైన్ అండ్ హౌ ఈజ్ ఇట్ దట్ యువర్ అపోజింగ్ అగ్రెషన్ ఆఫ్ పాకిస్తాన్ అని అడుగుతారు. మనకి జవాబు చెప్పేందుకు ఉండదు. కాబట్టి చాలా దూరదృష్టితో మన ప్రభుత్వం దీన్ని ఈ స్టాండ్ని తీసుకుంది. అనేక అంశాలు రాబోతున్నాయి. మీరు చాలా విషయాలు నేను చెప్పలేదు, ముఖ్యంగా ఐరన్ డోమ్ ఇటువంటి అనేక విషయాల గురించి నేను ప్రస్తావించలేదు. ప్రశ్నలో ఖచ్చితంగా అవి వస్తాయి. నేను చెప్పినా కూడా మళ్ళీ దాని మీద ప్రశ్నలు వస్తాయి. కాబట్టి నేను అంశాన్ని వదిలేశాను. మనము ప్రశ్నోత్తరాలకు సంబంధించి కొద్ది సమయం ఏదైతే మనకు మిగిలిందో దాన్ని మనం ఉపయోగించుకుందాం. ఓపికగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు.